क्लास चल रहा था। 2166 का प्रातः क्लास। ఓం శాంతి. క్లాస్ నడిచింది 2/1/1966 ప్రాతః క్లాస్. दूसरे पेज का आदि రెండవ పేజీ యొక్క ఆది. बात चल रही थी, कुछ भी मुख से बोलो नहीं। విషయం నడిచింది, నోటితో ఏమీ మాట్లాడొద్దు. जिन्न मिसल याद की यात्रा पर रहो। జిన్న వల్లే యాదు యొక్క యాత్రలోనే ఉండండి. याद की यात्रा में मेहनत करो। యాదు యొక్క యాత్రలోని కష్టాన్ని చెయ్యండి. जल्दी जल्दी ऊपर चढ़ेंगे। త్వరగా పైకి ఎక్కుతారు. अगर जिन्न मिसल पुरुषार्थ करेंगे ఒకవేళ జిన్న వల్లే పురుషార్థం చేసినట్లయితే तो जल्दी जल्दी ऊपर चढ़ेंगे। అప్పుడు త్వరగా పైకి ఎక్కుతారు. एक निराकार बाप के सिवाय ఒక్క నిరాకారుడు తండ్రి తప్ప और कोई भी देहधारी को याद नहीं करना है। ఇంకే దేహధారిని యాదు చెయ్యకూడదు. ऊपर कब चढ़ेंगे? పైకి ఎప్పుడు ఎక్కుతారు? जब एक निराकार बाप की अव्यभिचारी याद होगी। ఎప్పుడైతే ఒక్క నిరాకారుడి యొక్క అవ్యభిచారి యాద్ అనేది ఉంటుందో. निराकार बाप की నిరాకారు తండ్రిది, निराकार बाप की और साकार बाप की నిరాకారుడి తండ్రిది, సాకారుడి తండ్రిది. क्या मतलब हुआ? ఏమర్థమయ్యింది? निराकार बाप कौन और साकार बाप कौन? నిరాకారుడు తండ్రి ఎవరు, సాకారుడు తండ్రి ఎవరు? మరి निराकार बाप सुप्रीम सोल నిరాకారుడు తండ్రి సుప్రీం సోల్, और साकार बाप सारी मनुष्य शक्ति का पिता। మరియు సాకారుడు తండ్రి మొత్తం మనుష్య సృష్టి యొక్క తండ్రి ప్రజాపిత. लेकिन కానీ प्रजापिता की पहचान ప్రజాపిత యొక్క గుర్తింపు जब तक निराकार शिव प्रवेश न करे तब तक हो नहीं सकती। ఎంతవరకు అయితే నిరాకారుడు శివుడు ప్రవేశించరో అంతవరకు అవ్వదు. और शिव की याद भी, మరియు శివుడి యొక్క యాదు కూడా, निराकार ज्योति बिंदु की याद भी निरंतर है। నిరాకారుడు జ్యోతిర్బిందువు యొక్క యాదు కూడా నిరంతరం. और सहज तब तक हो नहीं सकती जब तक वो प्रजापिता में प्रवेश न करे। మరియు సహజం అనేది అంతవరకు అవ్వదు ఎంతవరకు అయితే ప్రజాపితలోని ప్రవేశించరు. जैसे आत्मा ఏ విధంగా అయితే ఆత్మ और शरीर का संयोग होता है, శరీరం యొక్క సంయోగం అనేది అవుతుందో तो सारा कार्य व्यवहार चलता है। అప్పుడు అన్ని కార్య వ్యవహారాలు నడుస్తాయి. संसार का ప్రపంచంవి. आत्मा अलग हो जाए ఆత్మ వేరైపోయినట్లయితే और शरीर अलग हो जाए तो कोई कार्य व्यवहार नहीं चल सकता। మరియు శరీరం వేరైపోయినట్లయితే ఏ కార్య వ్యవహారాలు కూడా నడవలేవు. ऐसे ही అదే విధంగా सुप्रीम सोल जब तक సుప్రీం సోల్ ఎంతవరకు అయితే अपने मुकर्रर रथ में प्रवेश नहीं करता తమ యొక్క ముకర్రర్ శరీరంలోని ప్రవేశించరు तब तक అంతవరకు कोई को भी निराकार की निरंतर याद नहीं आ सकती। ఎవరికీ కూడా నిరాకారుడి యొక్క యాద్ అనేది నిరంతరము రాలేదు. और सहज याद भी नहीं आ सकती। మరియు సహజ యాదు కూడా అవ్వలేదు, రాదు. शर्त एक और है షరతు మరొకటి కూడా ఉంది. कि सिर्फ एक ఏమనంటే కేవలం को ही याद करे। ఒక్కరినే యాద్ చెయ్యాలి. एक को ఒక్కరిని, और दो को और चार को ఇద్దరిని మరియు నలుగురిని बिंदी के लिए नहीं कहा जाता। బిందువు కోసం అనడం జరగదు. एक आत्मा को हम याद करते हैं, ఒక్క ఆత్మని మనం యాద్ చేస్తాము. एक आत्मा भी बिंदी। ఒక్క ఆత్మ కూడా బింది. 10 आत्माओं को याद करते हैं, 10 आत्माएं भी बिंदी बिंदी।
పద ఆత్మల్ని యాద్ చేస్తాము, పద ఆత్మలు కూడా బింది బింది. तो पता कैसे चलेगा कि हमने एक को याद किया अनेक को याद किया? మరి అప్పుడు ఎలా తెలుస్తుంది మనం ఒక్కరిని యాద్ చేశాము లేక 10 మందిని యాద్ చేశాము అని? ఎలా తెలుస్తుంది మనం ఒక్కరిని యాద్ చేశాము అనేకుల్ని యాద్ చేశాము అని? जरूर कोई रूप होगा, साकार होगा, తప్పకుండా ఏదో రూపం అనేది ఉంటుంది, సాకారం అనేది ఉంటుంది, प्रैक्टिकल रूप होगा, तभी तो कहेंगे एक को याद किया। ప్రాక్టికల్ రూపం అనేది ఉంటుంది. అప్పుడే కదా అనడం జరుగుతుంది ఒక్కరిని యాద్ చేశాము అని. तो बोला एक के सिवाय और कोई देहधारी को याद नहीं करना। అయితే అన్నారు ఒక్కరిని తప్ప ఇంకే దేహధారిని యాద్ చేయకూడదు. मनुष्य को भगवान नहीं कह सकते, మనుష్యుణ్ణి భగవంతుడు అని అనలేము. क्या ఏంటి मनुष्य माना మనుష్యుడు? मनु మనుష్యుడు అనగా की औलाद हो। ఎవరైతే మనువు యొక్క సంతానమై ఉన్నారో. मनु कहा जाता है मनन चिंतन मंथन करने वाले सुपर अथॉरिटी को। మనువు అని అనడం జరుగుతుంది మనన చింతన మంతన చేసేటటువంటి సూపర్ అథారిటీని, ब्रह्मा को బ్రహ్మని. कहते ब्रह्मा के संकल्प से सृष्टि रची गई। అంటారు బ్రహ్మ యొక్క సంకల్పాల ద్వారా సృష్టి రచింపబడింది. तो वो तो संकल्प करने में అయితే అతనైతే సంకల్పాలని చేయడంలోని सुप्रीम अथॉरिटी हुआ, సుప్రీం అథారిటీ అయ్యారు. और उस मनु की जो संतान होते हैं మరియు ఆ మనువు యొక్క సంతానం ఎవరైతే ఉంటారో उनको कहा जाता है मनुष्य। వారిని అనడం జరుగుతుంది మనుష్యులు. वो और कोई जन्म में नहीं होते, వారు వేరే జన్మల్లోని ఉండరు, सिर्फ కేవలం कलयुग के अंत और सतयुग के आदि में ही मनु की संतान होते हैं। కలియుగం అంతం సత్యుగం ఆదిలోనే మనుష్యులు అనేవారు ఉంటారు. ब्रह्मा की संतान ब्राह्मण कहो, బ్రహ్మ యొక్క సంతానం బ్రాహ్మణులు అనండి, मनु की संतान मनुष्य कहो। మనువు యొక్క సంతానం మనుష్యులు అని అనండి. इसलिए शास्त्रों में गायन है అందువలనే శాస్త్రాలలో గాయనం అనేది ఉంది. कि मनुष्य जन्म दुर्लभ है। మనుష్య జన్మ చాలా దుర్లభమైనది. सतयुग में देवताएं होते हैं, त्रेता में क्षत्रिय होते हैं, సత్యుగంలోని దేవతలు ఉంటారు, త్రేతాయుగంలో క్షత్రియులు ఉంటారు, द्वापर में वैश्य होते हैं, कलयुग में सब शूद्र होते हैं। ద్వాపర యుగంలోని వైశ్యులు ఉంటారు, కలియుగంలో అందరూ శూద్రులు ఉంటారు. मनु की औलाद कभी होते नहीं। మనువు యొక్క సంతానం అనేవారు ఎప్పుడూ ఉండనే ఉండరు. जब मनु प्रैक्टिकल में मौजूद हो ఎప్పుడైతే మనువు ప్రాక్టికల్ మే హాజరై ఉంటారో तब कहा जाए मनुष्य मनु की औलाद। అప్పుడు అనడం జరుగుతుంది మనువు యొక్క సంతానం. तो मनुष्य को भगवान नहीं कह सकते। అయితే మనుష్యుణ్ణి భగవంతుడు అని అనలేము. माने जिसके अंदर भी मनन चिंतन मंथन जब तक चलता है, అనగా ఎవరిలోనైతే ఎంతవరకు మనన చింతన మంతన అనేది ఎంతవరకు అయితే నడుస్తుందో, अकल बुद्धि బుద్ధి తెలివి मन మనసు दुलायमान होता है, चंचल होता है, మనసు ఎంతవరకైతే కదులుతుందో చలాయమానం అనేది అవుతుందో तब तक वो मनुष्य है। అంతవరకు వారు మనుష్యులయ్యారు. भगवान नहीं हो सकता। భగవంతుడు అవ్వలేరు. भगवान उसको कहा जाएगा భగవంతుడు అని ఎవరైనా అనడం జరుగుతుంది అంటే जिसको कोई चिंता न हो। ఎవరికైతే ఏమి చింత అనేది ఉండదు. उसको मनन चिंतन करने की दरकार ही नहीं।
వారికి మనన చింతన మంతన చేయవలసిన అవసరం కూడా ఉండదు. मनन चिंतन वो करते हैं మనన చింతన మంతన్ని ఎవరు చేస్తారు అంటే जिनको अपने बारे में और दूसरों के बारे में कोई पता नहीं होता। ఎవరికైతే తమ గురించి మరియు ఇతరుల గురించి తెలీదో. सुप्रीम सोल तो जिसमें प्रवेश करता है సుప్రీం సోల్కి అయితే ఎవరిలోనైతే ప్రవేశిస్తారో उसकी निराकारी ऐसी स्टेज बनाए देता है అతనిది అటువంటి నిరాకారి స్టేజ్ని తయారు చేసేస్తారు. तो उसे संकल्प चलाने की दरकार ही नहीं, అతనికి సంకల్పాలు చేయవలసిన అవసరం కూడా ఉండదు. क्योंकि उसे अपने पार्ट की अनुभूति हो जाती है। ఎందుకంటే అతనికి తన యొక్క పార్టీ యొక్క అనుభూతి అనేది అయిపోతుంది. जिसे अपने पार्ट की अनुभूति हो जाए ఎవరికైతే తన పార్టీ యొక్క అనుభూతి అనేది అయిపోతుందో उसे मंथन मनन चिंतन करने అతనికి మంతనం మనన చింతన మంతన की दरकार ही नहीं। చేయవలసిన అవసరం అనేది ఉండదు. इसलिए कहा అందువలనే అన్నారు मनुष्य को भगवान नहीं कहा जाता। మనుష్యుణ్ణి భగవంతుడు అని అనడం జరగదు. तो ऐसी स्टेज की बात है। అయితే అటువంటి స్టేజ్ యొక్క విషయం అయ్యింది. ये बड़ी समझने की बात है। ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు అయ్యాయి. चित्र बड़े अच्छे अच्छे बने हुए हैं। చిత్రాలు చాలా మంచి మంచివి తయారు చేయబడి ఉన్నాయి. देखा जाता है प्रदर्शनी में समझाने से हर एक की शक्ल से मालूम पड़ जाता है। చూడడం జరుగుతుంది. ప్రదర్శనలోని అర్థం చేయించడంతో అందరి ముఖాల ద్వారానే అర్థమైపోతుంది. जैसे बाबा भी सामने सबको देखते हैं, ఏ విధంగా బాబా కూడా ఎదురుగా అందరినీ చూస్తారు. जो अच्छी रीति समझते हैं ఎవరైతే మంచి రీతిలోని అర్థం చేసుకుంటారో वो तो झूलते रहते हैं। వారు ఊగిసలాడుతూ ఉంటారు. उनकी बुद्धि में ఎవరి బుద్ధిలోనైతే बाबा की बताई हुई बातें बैठती है, తండ్రి చెప్పినటువంటి విషయాలు కూర్చుంటాయో उनकी तो कान हिलती रहेगी, వారి యొక్క చెవులు కదులుతూ ఉంటాయి. उनका सर हिलता रहेगा। వారి యొక్క తల అనేది కదులుతూ ఉంటుంది. और जिनकी बुद्धि में कुछ बैठेगा नहीं మరియు ఎవరి బుద్ధిలోనైతే కూర్చోదో ఏమి तो वायरे मिसल देखते रहेंगे। వారు చెవిటివారు వలె వింటూ ఉంటారు. अच्छी चीज देख करके मनुष्य झूलने लगते हैं ना। మంచి వస్తువులను చూసి మనుషులు ఊగిసలాడుతూ ఉంటారు కదా. तुम बच्चों के चेहरे पर పిల్లలైన మీ ముఖం మీద सदैव खुश मिजाजी होनी चाहिए। ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తులుగా ఉండాలి. क्यों? ఎందుకని ये नशा चढ़ा रहे हैं कि भगवान हमको पढ़ाते हैं। ఈ నశ అనేది ఎక్కి ఉండాలి. భగవంతుడు మాకు చదివిస్తున్నారు. हमको कोई पढ़ाने वाला मनुष्य गुरु नहीं है। మమ్మల్ని చదివించేవారు ఎవరు మనుష్య గురువు కాదు. मनुष्य गुरुओं ने तो 2500 साल की हिस्ट्री कहती है మనుష్య గురువులైతే 2500 సంవత్సరాల హిస్టరీ చెబుతుంది. कि मनुष्य गुरुओं ने पढ़ाई पढ़ाकर दुनिया को नीचे डाल दिया। ఏమనంటే మనుష్య గురువులు చదువుని చదివించి ప్రపంచాన్ని కిందకి దిగజార్చేశారు. अगर मनुष्य गुरुओं की पढ़ाई पढ़ाने से ही काम चल जाए ఒకవేళ మనుష్య గురువులు చదివించడంతోనే పని అయిపోయినట్లయితే तो भगवान को इस सृष्टि पर आने की दरकार नहीं रहती। అప్పుడు భగవంతుడికి సృష్టి మీద రావాల్సిన అవసరం అనేది ఉండదు. भगवान ही इस सृष्टि पर आते हैं और భగవంతుడి ఈ సృష్టి మీదకు వస్తారు हमको पढ़ाते हैं। మరియు మనల్ని చదివిస్తారు. सारी दुनिया को नहीं पढ़ाते। మొత్తం ప్రపంచాన్ని చదివించరు. क्या ఏంటి सारी दुनिया भगवान की पढ़ाई पढ़ करके नर से नारायण जैसा देवता बन जाएगी? మొత్తం ప్రపంచం అంతా భగవంతుడి ద్వారా చదువుకొని నరుడి నుంచి నారాయణుడిగా తయారైపోతుందా? नहीं बनेगी। తయారవ్వదు. कोई लिमिटेशन होगी ना। ఏదో లిమిటేషన్ అనేది ఉంటుంది కదా. जैसे दुनिया में भी सब पढ़ाई पढ़ते हैं ఏ విధంగా ప్రపంచంలోని కూడా అందరూ చదువులు చదువుకుంటారు. तो जितने भी पढ़ने वाले हैं वो सब ऊंचा ओहदा पा जाते
जाते हैं क्या? ఎంతమంది అయితే చదువుకునే వారు ఉంటారో వారందరూ ఉన్నత పదవిని పొందేస్తారా ఏంటి? सबको नौकरी मिल जाती है क्या? అందరికీ ఉద్యోగాలు లభించేస్తాయా ఏంటి? नहीं मिलती। లభించవు. तो ऐसे ही परमात्मा भी जब इस सृष्टि पर आते हैं, అదే విధంగా పరమాత్మ కూడా ఈ సృష్టి మీదకి ఎప్పుడైతే వస్తారో राजयोग सिखाते हैं। రాజయోగాన్ని నేర్పిస్తారు. तो राजयोग जो जो सीखते हैं అప్పుడు రాజయోగం ఎవరెవరైతే నేర్చుకుంటారో उनमें जो सूढ़ बुद्धि होते हैं, వారిలోని ఎవరైతే తెలివైన బుద్ధివారు ఉంటారో पुरुषार्थ करते हैं, वो తీక్షణ పురుషార్థాన్ని చేస్తారు. जन्म जन्मांतर की राजाई प्राप्त करते हैं। వారు జన్మ జన్మాంతరాలు రాజాయిని ప్రాప్తించుకుంటారు. हिस्ट्री में इतने बड़े बड़े छोटे छोटे राजाएं हुए, హిస్టరీలోని ఇంతమంది పెద్ద 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 చిన్న చిన్న రాజులు ఉండేవారు. उन राजाओं को राजाई करना किसने सिखाया? ఆ రాజులకి రాజ్యాన్ని చేయటం ఎవరు నేర్పించారు? कब सिखाया? ఎప్పుడు నేర్పించారు? किसी ने तो सिखाया होगा। ఎవరు నేర్పించి ఉంటారు కదా. कब तो सिखाया होगा। ఎప్పుడు నేర్పించి ఉంటారు కదా. तो यही संगम युग है, అయితే ఇదే సంగం యుగం అయ్యింది. कलयुग का अंत కలియుగం యొక్క అంతం और सतयुग का। మరియు సత్యుగం యొక్క ఆది. कलयुग के अंत तक जितने भी करिश्मा करने वाले धर्म पिताएं हैं, కలియుగం అంతిమం వరకు ఎంతమంది అయితే కరిష్మాని అద్భుతాలను చేసేటటువంటి ఆత్మలు ఉండేవారో या धर्म गुरु है, లేక ధర్మ గురువులు ఉన్నారో मनुष्य गुरु है, లేక మనుష్య గురువులు ఉన్నారో वो इस सृष्टि पर आ जाते हैं వారు ఈ సృష్టి మీదకు వచ్చేస్తారు. और अपना अपना करिश्मा करके चले जाते हैं। नई दुनिया कोई भी नहीं बना पाता। వారు వచ్చి తమ తమ కరిష్మాని చేసి వెళ్ళిపోతారు. కానీ కొత్త ప్రపంచాన్ని ఎవరు కూడా తయారు చేయలేరు. अंत में फिर परमात्मा सुप्रीम सोल को ही అంతిమంలోని పరమాత్మ సుప్రీం సోల్కే चारों युगों का जो सीन, 4 యుగాల యొక్క ఏదైతే సీన్, 4 सीन का जो ये ड्रामा है, 4 సీన్ల యొక్క ఈ డ్రామా ఏదైతే ఉందో रूपी సృష్టి రూపి सतयुग त्रेता द्वापर कलयुग, సత్యుగ త్రేత ద్వాపర కలియుగం ये जब पूरा होता है ఇవి ఎప్పుడైతే పూర్తి అయిపోతాయో तो परमात्मा को ही आना पड़ता है। అప్పుడు పరమాత్మకే రావాల్సి ఉంటుంది. तो नशा रहना चाहिए అయితే నశ అనేది ఉండాలి. कि भगवान हमको पढ़ाते हैं, భగవంతుడు మమ్మల్ని చదివిస్తారు అని. हम भगवान के स्टूडेंट बने हैं। మేము భగవంతుడి యొక్క స్టూడెంట్స్గా అయ్యాము. भगवान हमको पढ़ा करके भगवान भगवती बनाते हैं। భగవంతుడు మమ్మల్ని చదివించి భగవాన్ భగవతిగా తయారు చేస్తారు. ऊंचे से ऊंचा टीचर पढ़ाएगा, ఉన్నతోన్నతుడు టీచరుడు చదివించినట్లయితే ऊंचे से ऊंचा बनाएगा। అప్పుడు ఉన్నతంగా తయారు చేస్తారు. फिर पढ़ने वाले के ऊपर है। మళ్ళీ అప్పుడు చదివే వారిపైన ఉంది. कोई भगवान भगवती अर्थात नर नारायण, అనగా కొంతమంది భగవాన్ భగవతి అనగా నరనారాయణుడు नारी लक्ष्मी जैसा बने, నారీ లక్ష్మి వలె అవుతారు. अथवा देवता बने, లేక దేవతలుగా అవుతారు. अथवा त्रेता युग का क्षत्रिय बने। లేక త్రేతాయుగం యొక్క క్షత్రియులుగా అవుతారు. ये पढ़ाई के ऊपर मदार। ఇది చదువు మీద ఆధారపడి ఉంది. तो बस एक అయితే అంతే. बात बच्चों को याद रखनी है, ఒకటే విషయం పిల్లలకి జ్ఞాపకం పెట్టుకోవాలి. भगवान वाच, భగవాన్ వాచ్, मैं तुमको राजयोग सिखलाता हूँ। నేను మీకు राजयोगाన్ని నేర్పిస్తాను. इतनी भी बात अगर बुद्धि में बैठ जाए ఎంత కూడా బుద్ధిలో కూర్చుండిపోయినా కూడా कि हमको राजयोग सिखाने वाला ऊंचे से ऊंचा करतार है, ఎంత విషయం బుద్ధిలో కూర్చుండిపోయినా కూడా మాకు రాజయోగం నేర్పించేవారు ఉన్నతుడైన కర్తార్, सिवाय यहाँ के కేవలం ఇక్కడ తప్ప और कहीं भी भगवान वाच नहीं होता। ఇంకెక్కడా కూడా భగవాన్ వాచ అనేది ఉండదు. भगवान उवाच करे, बोले, భగవాన్ ఉవాచ చేస్తారు,
మాట్లాడుతారు, बोल करके पढ़ाई पढ़ाए। మాట్లాడి చదువుని చదివిస్తారు. ये सब इसी सत्संग में होता है, ఇది కేవలం ఈ సత్సంగంలోనే అవుతుంది, और कहीं भी नहीं होता। ఇంకెక్కడా కూడా అవ్వదు. शंकराचार्य उवाच, శంకరాచార్యుడు ఉవాచ, शिवानंद उवाच कहेंगे, శివానంద ఉవాచ అని అనడం జరుగుతుంది. वो तो सब मनुष्य गुरु। వారందరూ అయితే మనుష్య గురువులు అయ్యారు. तो ये है निराकार भगवान वाच। అయితే ఇదయ్యింది నిరాకారుడు భగవాన్ వాచ్. तो जरूर भगवान भगवती ही बनावेंगे। అయితే తప్పకుండా భగవాన్ భగవతిగానే తయారు చేస్తారు. अब कौन बनेंगे, ఇప్పుడు ఎవరు తయారవుతారు? वो एक दीगर बात। అది ఒక తర్వాత విషయం. सतयुग में बरोबर भगवती लक्ष्मी भगवान नारायण कहते हैं ना। సత్యుగంలోని సమానంగా భగవతి లక్ష్మి భగవాన్ నారాయణుడు అని అనడం జరుగుతుంది కదా. क्योंकि भगवान ने उनकी आत्मा को ऐसा बनाया, ఎందుకంటే భగవంతుడు వారి యొక్క ఆత్మని ఆ విధంగా తయారు చేశారు. कैसा ఎలా? कि नर से नारायण बने ఏమనంటే నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి, और नारी से మరియు నారి నుండి लक्ष्मी बने। లక్ష్మిగా అవ్వాలి. जरूर आगे जन्म में ऐसी पढ़ाई की है। తప్పకుండా ముందు జన్మలోని అటువంటి చదువుని చదివారు. लक्ष्मी नारायण बनने से లక్ష్మీనారాయణులు అయినట్లయితే पहले का जो जन्म है మొదటి యొక్క ఏదైతే జన్మ అనేది ఉందో उसमें जरूर उन्होंने श्रेष्ठ पढ़ाई पढ़ी है। వారు తప్పకుండా అటువంటి శ్రేష్టమైన చదువుని చదివారు. ये पढ़ाई है नई दुनिया, ఈ చదువు అయ్యింది కొత్త ప్రపంచం, अमर लोक के लिए। అమరలోకం కోసం. बहुतों को ये गलत फहमी हो जाती है, చాలా మందికి ఈ గలత్ ఫహమీ తప్పుడు అర్థం అనేది కూర్చుండిపోతుంది. कि जैसे वो गुरु लोग छू मंत्र काली करते हैं, ఏ విధంగా ఆ గురువులు చూమంత్రకాళీని చేస్తారు, तो इस जन्म के लिए फायदा हो जाता है। అప్పుడు ఈ జన్మ కోసం ఫలితం అనేది అయిపోతుంది. बाप कहते हैं मैं आत्मा को पढ़ाई पढ़ाता हूँ, తండ్రి అంటారు నేను ఆత్మకి చదువుని చదివిస్తాను, देह को पढ़ाई नहीं पढ़ाता। దేహానికి చదువుని చదివించను. देह का कनेक्शन इस एक जन्म से है దేహం యొక్క కనెక్షన్ అనేది ఈ జన్మతోనే, और आत्मा का कनेक्शन మరియు ఆత్మ యొక్క కనెక్షన్ अनेक जन्मों से। అనేక జన్మలతోని. तो मैं अनेक जन्मों की प्राप्त कराता हूँ। అయితే నేను అనేక జన్మల యొక్క ప్రాలబ్ధాన్ని చేయిస్తాను. अनेक जन्मों की राजाई तुम मेरे से प्राप्त करते हो। అనేక జన్మల యొక్క రాజాయిని మీరు నా నుండి ప్రాప్తించుకుంటారు. तो ये पढ़ाई नई दुनिया के लिए है। అయితే ఈ పడాయి చదువు అనేది కొత్త ప్రపంచం కోసం అయ్యింది. इस पढ़ाई से ఈ చదువుతోని तुम विश्व के मालिक बनते हो। మీరు విశ్వానికి మాలికులుగా అవుతారు, యజమానులుగా అవుతారు. राजयोग में शुभ है, రాజయోగం ప్రసిద్ధి చెందినది. पतित पावन बाप ने ही ऐसा पावन विश्व का मालिक बनाया है। పతిత పావనుడు తండ్రే ఆ విధంగా విశ్వానికి యజమానులుగా తయారు చేశారు. लक्ष्मी नारायण को లక్ష్మీనారాయణుల్ని ऐसा पावन किसने बनाया? ఆ విధంగా పావనంగా ఎవరు తయారు చేశారు? परम पिता परमात्मा ने बनाया। పరంపిత పరమాత్మ తయారు చేశారు. बाप आते ही है संगम युग पर। తండ్రి సంగం యుగంలోనే వస్తారు. राम राज्य में तो कोई उनको बुलाते ही नहीं। రామరాజ్యంలోనైతే వారిని ఎవరు పిలవరు. जब इस दुनिया में रावण राज्य होता है चारों ओर, ఎప్పుడైతే ఈ ప్రపంచంలో నలువైపులా రావణుడి యొక్క రాజ్యం అనేది అవుతుందో, किसका राज्य? ఎవరి రాజ్యం? रावण का राज्य। రావణుడి యొక్క రాజ్యం. राम के राज्य में और रावण के राज्य में రాముడి యొక్క రాజ్యంలోని మరియు రావణుడి యొక్క రాజ్యంలోని क्या अंतर
अंतर दिखाते हैं। ఏం తేడాని చూపిస్తారు? रावण को अनेक सिर है రావణుడికి అనేక తలలు और राम को మరియు రాముడికి एक सिर। ఒక్క తల అనగా एक ही बुद्धि वाली बात बताता है। ఒక్క బుద్ధి యొక్క విషయాన్నే చెబుతారు. क्या कोई इनकी? दुकान होती है ना तो కొన్ని కొన్ని దుకాణాలు ఉంటాయి కదా, షాపులు. कहते हैं एक दाम, వారంటారు ఒక్కటే ధర, एक ही बात। ఒక్కటే మాట. तो सुप्रीम सोल भी आकर के बताते हैं అయితే ఆ సుప్రీం సోలు కూడా వచ్చి చెబుతారు कि गॉड इज ट्रुथ कहा जाता है। ఏమనంటే గాడ్ ఈజ్ ట్రూత్ అని అనడం జరుగుతుంది. सत्य एक होता है, సత్యం ఒక్కటి అవుతుంది, सत्य अनेक नहीं हो सकते। సత్యం అనేకం అవ్వవు. तो मैं आकर सत्य बात बता करके सतयुग की स्थापना करता हूँ। అయితే నేను వచ్చి సత్య విషయాన్ని చెప్పి సత్యుగాన్ని స్థాపన చేస్తాను. बाप कहते हैं राम राज्य में मुझे कोई नहीं बुलाता। తండ్రి అంటారు నన్ను రామరాజ్యంలోకి ఎవరు కూడా పిలవరు. जब अनेकों सिर वाले रावण की मत में फंस जाते हैं ఎప్పుడైతే అనేక తలల యొక్క రావణుడి యొక్క రాజ్యంలో ఇరుక్కుపోతారో, कोई कुछ कहता है, कोई कुछ कहता है, कोई कुछ कहता है, కొంతమంది ఏదో అంటారు, కొంతమంది ఏదో అంటారు, కొంతమంది ఏదో అంటారు. और अनेक मतों के झमेले में मनुष्य आत्मा फंसी हुई अपने को महसूस करती है। ఎప్పుడైతే అనేక మనుష్యాత్మలలోని గొడవల్లో ఎప్పుడైతే ఇరుక్కుపోయేటటువంటి అనుభవాన్ని ఎప్పుడైతే మనుష్యాత్మలు చేసుకుంటారో तब मैं आता हूँ అప్పుడు నేను వస్తాను. और एक मत से, మరియు ఒక్క సలహాతో, एक श्रीमत से ఒక్క శ్రీమతంతో सबकी सदगति करता हूँ। అందరి యొక్క సద్గతిని చేస్తాను. राम राज्य में कोई नहीं बुलाते। రామరాజ్యంలో ఎవరు కూడా పిలవరు. ये पतित पावन आओ, హే పతిత పావనుడా రా, क्योंकि वहां तो होते ही है पावन। ఎందుకంటే అక్కడ పావనులే ఉంటారు. कोई कोई कहते हैं కొంతమంది అంటారు युगे युगे आते हैं, యుగ యుగంలోని వస్తారు. जैसे गीता में कहा है ఏ విధంగా గీతలో అనడం జరిగింది, संभवामि युगे युगे, సంభవామి యుగే యుగే, मैं हर युग में आता हूँ। నేను ప్రతి యుగంలోని వస్తాను. अरे सतयुग में तो है ही सत्य का राज्य। అరే సత్యుగంలోని అవ్వడమే అయ్యింది సత్యం యొక్క రాజ్యం, नारायण का राज्य। నారాయణుడి యొక్క రాజ్యం. त्रेता में है ही राम राज्य। త్రేతాయుగంలో అవ్వనే అయ్యింది రామరాజ్యం. द्वापर में भी इतना दुख नहीं होता, ద్వాపర యుగంలోని కూడా అంత దుఃఖం అనేది ఉండదు. कलयुग में बहुत दुख हो जाता है। కలియుగంలో చాలా దుఃఖం అయిపోతుంది. और वो भी कलयुग के अंत में रौरव नरक हो जाता है। అది కూడా కలియుగం అంతిమంలోని రౌరవ నరకం అయిపోతుంది. जब बच्चे जास्ती दुखी होते हैं ఎప్పుడైతే పిల్లలు ఎక్కువగా దుఃఖీలుగా అయిపోతారో तब मैं आता हूँ। అప్పుడు నేను వస్తాను. कोई भी बाप अपने बच्चों के लिए ఎవరైనా తండ్రి తమ పిల్లల కోసం नया मकान बनाता है, కొత్తింటిని కడతారు. कब बनाता है? ఎప్పుడు కడతారు? जब मकान पुराना हो जाता है, ఎప్పుడైతే ఇల్లు పాతదైపోతుందో, तामसी हो जाता है, తామసి అయిపోతుందో तो बनाता है। అప్పుడు తయారు చేస్తారు. पुराना मकान तोड़ करके नया बनाता है। పాత ఇల్లుని పడగొట్టి అప్పుడు కొత్త ఇల్లును కడతారు. तो ये सृष्टि भी एक मकान है। అదే విధంగా ఈ సృష్టి కూడా ఒక ఇల్లు అయ్యింది. इस मकान की 4 अवस्थाएं जब पूरी होती है, ఈ ఇల్లు యొక్క 4 అవస్థలు ఎప్పుడైతే పూర్తి అయిపోతాయో, सतयुग त्रेता द्वापर कलयुग, సత్యుగ త్రేత ద్వాపర కలియుగం, तो ये मकान बहुत दुखदायी हो जाता है। అప్పుడు ఈ ఇల్లు చాలా దుఃఖదాయిగా అయిపోతుంది. तो परमात्मा आकर के उसे नया बनाता है। అప్పుడు పరమాత్మ వచ్చి దాన్ని కొత్తగా తయారు చేస్తారు. तो न सतयुग में उसे आने की दरकार,
అయితే అతనికి సత్యుగంలో వచ్చేటటువంటి అవసరం కూడా లేదు. न त्रेता में आने की दरकार, न द्वापर में आने की दरकार। త్రేతాయుగంలోని రావాల్సిన అవసరం లేదు, ద్వాపర యుగంలోని కూడా రావాల్సిన అవసరం లేదు. चारों युगों में नहीं आता, चारों युगों के अंत में आता है। 4 యుగాల్లోని కూడా రారు, 4 యుగాల యొక్క అంతంలోని వస్తారు. इसलिए शास्त्रों में गायन भी है, అందువలనే శాస్త్రాలలో గాయనం కూడా ఉంది. कल्पांतकारी కల్పాంతకారి माने चारों युगों का जो अंत होता है, कल्प का अंत, ఎప్పుడైతే 4 యుగాల యొక్క అంతం అవుతుందో కల్పం యొక్క అంతం उसमें आता है। దానిలో వస్తాను. तो जो कहते हैं संभवामि युग युग, అయితే ఎవరైతే అంటారో సంభవామి యుగే యుగే, ये झूठी बात है। ఇది అసత్యపు విషయం అయ్యింది. हर युग में मुझे आने की दरकार नहीं है। ప్రతి యుగంలోకి నాకు రావాల్సిన అవసరం అనేది లేదు. ऐसे नहीं कि द्वापर युग के अंत में कृष्ण के रूप में आऊंगा, అలా ఏమీ కాదు, ద్వాపర యుగం యొక్క అంతిమంలోని కృష్ణుడు యొక్క రూపంలోని వస్తాను, कृष्ण भगवान बन के आऊंगा, కృష్ణుడు భగవంతుడుగా అయి వస్తాను, पापी कलयुग की स्थापना करके चला जाऊंगा। మరియు పాపి కలియుగం యొక్క స్థాపనని చేసేసి వెళ్ళిపోతాను. तो भगवान के आने का फायदा क्या हुआ? మరి భగవంతుడుకు వచ్చేటటువంటి ఫలితమేముంది? संगम तो होता है, సంగమం అయితే అవుతుంది. सतयुग त्रेता का संगम होता है, त्रेता द्वापर का संगम होता है, సత్యుగం త్రేత యొక్క సంగమం అవుతుంది, త్రేత ద్వాపర యుగం యొక్క సంగమం అవుతుంది, द्वापर कलयुग का संगम होता है, ద్వాపర కలియుగం యొక్క సంగమం కూడా అవుతుంది, कलयुग और सतयुग का संगम होता है। కలియుగం మరియు సత్యుగం యొక్క సంగమం కూడా అవుతుంది. तो जो आखिरी संगम है कलयुग और सतयुग का, అయితే ఏదైతే కలియుగం మరియు సత్యుగం యొక్క లాస్ట్ సంగమం అనేది ఉందో उसमें मैं आता हूँ। దానిలో నేను వస్తాను. हर युग के अंत में मनुष्य आत्मा को नीचे उतरना ही। ప్రతి యుగం యొక్క అంతిమంలోని మనుష్యాత్మలకి కిందకి దిగదాల్వలసిందే. जैसे शास्त्रों में भी लिखा है, ఏ విధంగా శాస్త్రాల్లో కూడా వ్రాయబడింది. सतयुग में 16 कला संपूर्ण होते हैं, సత్యుగంలో 16 సంపన్నులుగా ఉంటాము, సత్యుగంలో 16 కళల సంపన్నులుగా ఉంటాము, त्रेता में 14 कला संपूर्ण होते हैं, త్రేతాయుగంలోని 14 కళల సంపన్నులుగా ఉంటాము, द्वापर में 8 कलाएं हो जाती हैं, ద్వాపర యుగంలో 8 కళలు అయిపోతాయి, और कलयुग में सब गुण सपाचट हो जाते हैं। మరియు కలియుగంలోని అన్ని గుణాలు కూడా నశింపబడిపోతాయి. मनुष्य में कोई गुण नहीं रहता, మనుష్యుల్లో ఏ గుణాలు కూడా ఉండవు. पूजा गुण आने में कोई गुण नहीं। అవగుణుడునైనా నేను, నాలోని ఏ గుణాలు కూడా లేవు. तब मैं आता हूँ, అప్పుడు నేను వస్తాను, तुमको फिर से गुणवान देवता बनाता हूँ। మళ్ళీ మిమ్మల్ని గుణవాన్ దేవతలుగా తయారు చేస్తాను. तो हर युग में आत्मा को उतरना ही है। అయితే ప్రతి యుగంలోని ఆత్మకి దిగాల్సిందే. सिर्फ कलयुग के अंत में और सतयुग के आदि में కేవలం కలియుగం యొక్క అంతిమంలోని సత్యయుగం యొక్క ఆదిలోని संगम पर जब मैं आता हूँ సంగమంలోని నేను ఎప్పుడైతే వస్తాను तो चढ़ती कला होती है। అప్పుడు చడితీ కళ అనేది అవుతుంది, ये ఎక్కే కళ అనేది అవుతుంది. बातें बाप बैठ समझाते, ఈ విషయాల్ని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. भगवान एक ही निराकार है, భగవంతుడు ఒక్కడే నిరాకారుడయ్యారు. हैं? एक ही निराकार का मतलब क्या हुआ? एक ఒక్కరే నిరాకారుడు అంటే అర్థం ఏమయ్యింది? बिंदी। ఒక్క బిందువా? अरे कीट पशु पक्षी पतंगे जानवर सारे ही तो बिंदी है। అరే కీటకాలు, క్రిమి కీటకాలు, పురుగులు అవన్నీ కూడా బిందువులే అయ్యాయి కదా. सबकी आत्मा बिंदी। అన్ని ఆత్మలు బిందివి. सबकी बिंदी आत्मा है तो सब निराकार हो गए। అన్ని బిందువుల యొక్క ఆత్మలు నిరాకారం అయినట్లయితే, బిందువు అయినట్లయితే అన్ని నిరాకారం అయ్యాయి. तो इसका मतलब क्या हुआ कि भगवान అయితే దీని యొక్క అర్థం ఏమయ్యింది? एक ही निराकार है। భగవంతుడు ఒక్కరే నిరాకారుడయ్యారు అని. निराकार का मतलब నిరాకారుడు అనగా वो जिसमें मुकर्रर रूप से प्रवेश करता है
అతను ఏ శరీరంలోనైతే నిశ్చిత రూపంలోని ప్రవేశిస్తారో, जिसमें मुकर्रर रूप से प्रवेश करता है, ఎవరిలోనైతే ముకర్రర్ రూపంలోని ప్రవేశిస్తారో वो निराकारी स्टेज वाला बन जाता है। అతను నిరాకారి స్టేజ్ వారిగా అయిపోతారు. जितने भी धर्म पिताएं हैं ఎంతమంది అయితే ధర్మపితలు ఉన్నారో वो सब निराकारी स्टेज वाले थे। వారందరూ కూడా నిరాకారి స్టేజ్ వారు అయ్యారు. लेकिन उतनी निराकारी स्टेज किसी की भी नहीं रहती కానీ అంత నిరాకారి స్టేజ్ అనేది ఎవ్వరిది కూడా ఉండదు, जितनी शंकर की निराकारी स्टेज दिखाती है। ఎంతైతే శంకరుడి యొక్క నిరాకారి స్టేజ్ని చూపిస్తారు. क्राइस्ट के चित्र को देखो, క్రైస్ట్ యొక్క చిత్రాన్ని చూడండి, महात्मा बुद्ध के चित्र को देखो, మహాత్మా బుద్ధుడి యొక్క చిత్రాన్ని చూడండి, गुरु नानक के चित्र को देखो। గురు నానక్ యొక్క చిత్రాన్ని చూడండి. उनके चेहरे से देखने से ही पता लगता है వారి ముఖాన్ని చూడడంతోనే తెలిసిపోతుంది कि इनकी आत्मा जैसे परमधाम में निराकारी स्टेज में लटकी हुई। వారి యొక్క ఆత్మ పరంధామోలోని నిరాకారి స్టేజ్లోని వేలాడబడి ఉంది. चेहरे से निराकारी स्टेज दिखाई पड़ती है ముఖం ద్వారా నిరాకారి స్టేజ్ అనేది కనిపిస్తుంది. कि पीस किसको कहा जाता है? चेहरे से निराकारी स्टेज दिखाई पड़ती है ముఖం ద్వారా నిరాకారి స్టేజ్ అనేది కనిపిస్తుంది. तो वो तो है सिर्फ धर्म पिताएं, అయితే వారయ్యారు కేవలం ధర్మపితలు. अपने सद्धर्म की स्थापना नहीं करते हैं। తమ ధర్మం యొక్క సద్ధర్మం యొక్క స్థాపన అనేది చెయ్యరు. वो असत धर्म की स्थापना करके जाते हैं। వారు అసద్ధర్మం యొక్క స్థాపనని చేసి వెళ్తారు. वो सिर्फ इस सृष्टि रूपी मकान की जगह जगह मरम्मत करके जाते हैं। వారు కేవలం ఈ సృష్టి రూపీ ఇల్లు యొక్క చోట్ల ఒక్కొక్క చోట్ల మరమ్మత్తు అనేది చేసి వెళ్తారు. नया मकान कोई नहीं बनाते। కొత్త ఇల్లుని ఎవరు కూడా తయారు చేయరు. ये सुप्रीम सोल बाप तो आकर के पूरी ఇది సుప్రీం సోల్ తండ్రి వచ్చి सृष्टि ही रिजुविनेट कर देते। పూర్తిగా సృష్టినే రిజ్యూనేట్ అనేది చేసేస్తారు, पूरा ही परिवर्तन कर देते हैं। పూర్తిగా పరివర్తన అనేది చేసేస్తారు. तो वो है एक निराकार, అయితే అతను అయ్యారు ఒక్క నిరాకారుడు, निराकारी स्टेज वाला, నిరాకారి స్టేజ్ వారు. जिसको ज्ञान का सागर कहा जाता है। అతనినే జ్ఞానం యొక్క సాగరుడు అని అనడం జరుగుతుంది. क्या ఏంటి? निराकारी होगा तो निर्विकारी होगा, అయితే నిరాకారుడు అయినట్లయితే నిర్వికారిగా కూడా అవుతారు. देवान वाला होगा तो विकारी होगा। దేహభాని అయినట్లయితే అప్పుడు వికారి అవుతారు. निराकारी माने నిరాకారి అనగా आत्मिक स्थिति वाला, ఆత్మిక స్థితి వారు. तो कोई विकार नहीं। అయితే ఏ వికారాలు లేవు. और आत्मिक स्थिति नहीं होगी ఒకవేళ ఆత్మిక స్థితి అనేది లేకపోయినట్లయితే, देवभान में होगा దేహభానంలో ఉన్నట్లయితే तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? तो देवभान आने से विकार आते। అయితే అప్పుడు దేహభానం వచ్చినట్లయితే అప్పుడు వికారాలు వస్తాయి. अपने को देह समझने से क्या होता है? స్వయాన్ని దేహం అని అనుకున్నట్లయితే ఏమవుతుంది? अपने को देह समझने से, दूसरे को देह देखने से స్వయాన్ని దేహం అనుకున్నట్లయితే, ఇతరుల్ని దేహం ద్వారా చూసినట్లయితే काम, क्रोध, लोभ, मोह, अहंकार ये 5 विकार पैदा होते हैं। అప్పుడు కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు ఈ పంచవికారాలు ఉత్పన్నమవుతాయి. अगर अपन को भी बिंदी आत्मा समझे ఒకవేళ స్వయాన్ని కూడా బిందువు ఆత్మ అనుకున్నట్లయితే, और दूसरे को भी बिंदी आत्मा के रूप में भ्रकुटी में देखे, ये प्रैक्टिस మరియు ఇతరుల్ని కూడా బిందువు ఆత్మ రూపంలో చూసినట్లయితే, पक्की करें ఈ ప్రాక్టీస్ని పక్కాగా చేసుకున్నట్లయితే तो ये 5 विकार उड़ जाएंगे। అప్పుడు ఈ పంచవికారాలు ఎగిరిపోతాయి. तो जो निराकारी होगा అయితే ఎవరైతే నిరాకారుడవుతారో निर्विकारी भी होगा। అతను నిర్వికారి కూడా అవుతారు. निर्विकारी होगा तो నిర్వికారి అయినట్లయితే అప్పుడు నిరహంకారి కూడా అవుతారు. ये परमात्मा की विशेष पहचान है। ఇది పరమాత్ముడి యొక్క విశేషమైన గుర్తింపు అయ్యింది.
ఏంటి? निराकारी, నిరాకారి, निर्विकारी నిర్వికారి और निरहंकारी। మరియు నిరహంకారి. लेकिन वह एक ही है కానీ వారు ఒక్కరే అయ్యారు. जो निराकारी, निर्विकारी और निरहंकारी होता है। ఎవరైతే నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి అవుతారు उसको ज्ञान का सागर कहते हैं। అతన్ని జ్ఞానం యొక్క సాగరుడు అని అనడం జరుగుతుంది. क्या ఏంటి? वो निराकारी तो है, అతను నిరాకారుడైతే అయ్యారు, बिंदी तो है, బిందువైతే అయ్యారు. कोई संकल्प करने की दरकार नहीं है, అతనికి ఏ సంకల్పాలు చేయవలసిన అవసరం అనేది ఉండదు. फिर भी वो ज्ञान का सागर है। అయినా కూడా అతను జ్ఞానం యొక్క సాగరుడయ్యారు. ज्ञान का सागर है జ్ఞానం యొక్క సాగరుడయ్యారు और पतितों को पावन बनाने वाला। మరియు పతితుల్ని పావనంగా తయారు చేసేవారయ్యారు. उसको पतित पावन कहा जाता है। అతన్ని పతిత పావనుడు అని అనడం జరుగుతుంది. क्या? ఏంటి? जिसके अंदर कोई भी प्रकार के संकल्प विकल्प न चले, ఎవరిలోనైతే ఏ ప్రకారమైన సంకల్ప వికల్పాలు నడవవో वही पतितों को पावन बनाने वाला निराकार परमात्मा है। అతనే పతితుల్ని పావనంగా తయారు చేసేటటువంటి నిరాకార పరమపిత పరమాత్మ అయ్యారు. तो बोला అయితే అన్నారు, सबको पतित से पावन बनाने वाला అందరినీ పతిత్వం నుండి పావనంగా తయారు చేసేవారు वो बाप है। ఆ తండ్రయ్యారు. जिस समय मुरली चलाई गई ఏ సమయంలోనైతే మురళి నడిపించడం జరిగిందో उस समय ये नहीं कहा कि पतितों అందులోని ఇలా అనలేదు, को पावन बनाने वाला ये बाप है। పతితుల్ని పావనంగా తయారు చేసేవారు ఈ తండ్రి అని. मैंने ब्रह्मा की तन में माउंट आबू में वाणी चलाई गई ना, అనగా మౌంట్ ఆబూలోని బ్రహ్మ తనువులోని వాణిని నడిపించడం జరిగింది కదా. तो उस समय नहीं कहा कि ये बाप है। అయితే అతనిని అనలేదు ఈ తండ్రి అని. क्या कहा? ఏమన్నారు? वो बाप है, मैंने दूर कर दिया भविष्य में वो पार्ट ఆ తండ్రి అనగా దూరం చేసేశారు. భవిష్యత్తులోని ఆ పార్ట్ అనేది प्रत्यक्ष होने वाला। ప్రత్యక్షం అవ్వనున్నది. ब्रह्मा के रूप में अगर भगवान पतित पावन के रूप में प्रत्यक्ष हुआ होता బ్రహ్మ రూపంలోని ఒకవేళ భగవంతుడు పతిత పావనుడు రూపంలో ప్రత్యక్షమై ఉన్నట్లయితే तो ब्रह्मा की पूजा होती, అప్పుడు బ్రహ్మకు పూజ జరిగేది, ब्रह्मा के मंदिर बनते, బ్రహ్మ యొక్క మందిరాలు తయారయ్యేయి, ब्रह्मा की मूर्तियां बनती, బ్రహ్మ యొక్క విగ్రహాలు తయారయ్యేయి. लेकिन नहीं बनती, కానీ తయారవ్వవు, पूजा नहीं होती। పూజ జరగదు. इससे साबित होता है దీని ద్వారా రుజువవుతుంది कि त्रिदेव में से ముగ్గురు దేవతల్లోని త్రిదేవుల్లోని जो ऊपर के स्टेज वाले दो देवताएं हैं, పై స్టేజ్లో ఉండేటటువంటి ఇద్దరు దేవతలు ఎవరైతే ఉన్నారో विष्णु विष्णु और शंकर। మరియు శంకరుడు. शंकर को कहा जाता है महादेव। శంకరుడిని అనడం జరుగుతుంది మహాదేవుడు. ब्रह्मा देव विष्णु దేవ బ్రహ్మ, देवदेव महादेव। దేవ విష్ణువు, దేవదేవ మహాదేవుడు. माना वो सबसे ऊंची हस्ती है, అనగా देवताओं అతను అందరికంటే కూడా ఉన్నతమైన అస్థి అయ్యారు. में भी सबसे ऊंची हस्ती। దేవతల్లోని కూడా అందరికంటే ఉన్నతమైన అస్థి. उस ऊंची हस्ती में ही ఆ ఉన్నతమైన హస్తిలోనే सुप्रीम सोल प्रवेश करता है సుప్రీం సోల్ ప్రవేశిస్తారు और प्रवेश करके पतितों को మరియు ప్రవేశించి పతితుల్ని पावन बनाता है। పావనంగా తయారు చేస్తారు. तो भारत में ही गायन है, तुम माता पिता हम बालक तेरे। అయితే భారత్లోనే గాయనం అనేది ఉంది, తుమ్ మాత పిత హం బాలక్ తేరే. दूसरे देशों में ये गायन नहीं है। వేరే దేశాల్లోని ఈ గాయనం అనేది లేదు. तो जरूर అయితే తప్పకుండా वो ब्रह्मा के रूप में आकर के माता बनता है। అతను బ్రహ్మ రూపంలో వచ్చి మాతగా తయారవుతారు. ब्राह्मण बच्चों को जन्म देता है, బ్రాహ్మణ పిల్లలకి జన్మనిస్తారు, उनकी प्यार से पालना करता है, వారిని ప్రేమతో పాలన చేస్తారు. और वो कार्य जब समाप्त हो जाता है మరియు ఆ కార్యం ఎప్పుడైతే సమాప్తి అయిపోతుందో तो बाद में అప్పుడు తర్వాత ब्रह्मा के शरीर छोड़ने पर బ్రహ్మ శరీరం వదిలిపెట్టిన తర్వాత वो शंकर के नाम रूप से అతను శంకరుడి యొక్క నామరూపంతో
जिसे कहते हैं शिव शंकर भोलेनाथ, ఎవరినైతే అంటారో శివశంకర భోలేనాథుడు, उस नाम रूप से ఆ నామరూపంతో पतितों को पावन बनाने वाला పతితుల్ని పావనంగా తయారు చేసేవారు सदगुरु भी बनता है। సద్గురువుగా కూడా అవుతారు. वर्षा देने वाला వారసత్వాన్ని ఇచ్చేటటువంటి बाप बनता है తండ్రిగా కూడా అవుతారు. और మరియు सुप्रीम टीचर भी बनता है। సుప్రీం టీచర్గా కూడా అవుతారు. जो भी वेद शास्त्र है ఏవైతే వేద శాస్త్రాలు ఉన్నాయో उनका सार आकर के बताता है, వాటి యొక్క సారాన్ని వచ్చి చెబుతారు. तो वो टीचर भी है। అయితే అప్పుడు టీచర్ కూడా అయ్యారు అతను. यहाँ आकर के बच्चों की पालना करते हैं। ఇక్కడొచ్చి పిల్లల యొక్క పాలనని చేస్తారు. कहाँ आकर के? ఎక్కడికొచ్చి? परम धाम से పరంధామం నుండి सृष्टि पर आकर के बच्चों की पालना करते हैं, ఈ సృష్టి మీదకొచ్చి పిల్లల యొక్క పాలనని చేస్తారు. पढ़ाते भी हैं, చదివిస్తారు కూడా. बाप के रूप में जन्म देते हैं। తండ్రి రూపంలో జన్మనిస్తారు. कैसे? ఎలా? बाप के रूप में जन्म देने का क्या मतलब हुआ? తండ్రి రూపంలో జన్మనిచ్చేటటువంటి అర్థం ఏమయ్యింది? ज्ञान ले लिया, జ్ఞానాన్ని తీసేసుకున్నాము. मैं आत्मा बिंदु हूँ, నేను ఆత్మ బిందువుని, परमात्मा ज्योति बिंदु है। పరమాత్మ జ్యోతిర్బిందువు అయ్యారు. सृष्टि के चारों युगों का चक्र कैसे फिरता है वो भी जान लिया। సృష్టి యొక్క 4 యుగాల యొక్క షూటింగ్ అనేది ఎలా తిరుగుతుందో అది కూడా తెలిసేసుకున్నాము. तो क्या हमें अपनी आत्मा की पहचान हो गई? అయితే మన ఆత్మ యొక్క గుర్తింపు అయిపోయిందా ఏంటి? है? ये पहचान तो सबको हो गई कि मैं आत्मा बिंदु हूँ। ఈ గుర్తింపు అయితే అందరికీ అయిపోయింది, నేను ఆత్మ బిందువుని అని. असली पहचान ये है అసలైన గుర్తింపు ఏమయ్యింది అంటే कि मैं आत्मा इस सृष्टि रूपी रंगमंच पर నేను ఆత్మని ఈ సృష్టి రూపీ రంగస్థలం మీద सबसे श्रेष्ठ पार्ट बजाने वाली कौन सी आत्मा? అందరికంటే ఎక్కువ శ్రేష్ఠ పాత్రని అభినయించేటటువంటి ఏ ఆత్మనయ్యాను. मुझे आत्मा ने 84 चोले धारण किए। ఆత్మనైన నేను 84 శరీరాలని ధారణ చేశాను. उन 84 चोलों में सबसे श्रेष्ठ मेरा पार्ट कौन सा है? ఆ 84 శరీరాలలోని అన్నింటికంటే శ్రేష్టమైన శరీరం నాది ఏంటి? ये आत्मा को पता लग जाए। ఇది ఆత్మకి తెలిసిపోవాలి. आत्मा पार्टधारी है, ఆత్మ పాటదారి అయ్యింది. रंगमंच पर पार्ट प्ले करती है। రంగస్థలం మీద పాట అనేది ప్లే చేస్తుంది. अनेक चोले बदलती है, అనేక శరీరాల్ని మారుస్తుంది. तो उसे अपने श्रेष्ठ पार्ट का पता होना चाहिए। అప్పుడు వారికి తమ శ్రేష్ఠ పాట గురించి తెలియాలి. तो बाप आकर के बताते हैं అయితే తండ్రి వచ్చి చెబుతారు कि मैं तुम्हें जन्म देता हूँ। ఏమనంటే నేను మీకు జన్మనిస్తాను. माना बाप जब तक नहीं आते అనగా ఎంతవరకు తండ్రి రారో तक हमें अपने आत्मा के स्वरूप का साधारण परिचय भी नहीं मिलता कि मैं आत्मा बिंदु हूँ। అంతవరకు మన ఆత్మ యొక్క సాధారణమైన పరిచయం కూడా లభించదు, నేను ఆత్మ జ్యోతిర్బిందువును అని. और विशेष परिचय भी नहीं मिलता कि మరియు విశేషమైన పరిచయం కూడా లభించదు. ఏమనంటే मैं आत्मा 33 करोड़ देवताओं में से कौन से देवता का विशेष पार्ट बजाने वाली हूँ। నేను ఆత్మని 33 కోట్ల దేవీ దేవతల్లోని ఏ విశేషమైన దేవతా రూపంలో పాత్రని అభినయించేదానిని, कौन सी देवी का विशेष पार्ट बजाने वाली हूँ। ఏ దేవి యొక్క విశేషమైన పాత్రని చేసేదానిని. तो वो आकर के पहचान देता है। అయితే వారు వచ్చి గుర్తింపుని పరిచయాన్ని ఇస్తారు. मना అనగా बाप आकर के हमें जन्म देते हैं। తండ్రి వచ్చి మనకి జన్మనిస్తారు. जन्म देना मना జన్మనివ్వడం అనగా हमारे स्वरूप की प्रत्यक्षता करते हैं। మన యొక్క స్వరూపం యొక్క ప్రత్యక్షతని చేస్తారు. जैसे बच्चा पैदा होता है, ఏ విధంగా పిల్లవాడు జన్మ తీసుకుంటాడు? जब तक पैदा नहीं हुआ है तब तक गर्भ में गुप्त है। ఎంతవరకు జన్మించలేదో అంతవరకు గర్భంలో గుప్తమయ్యాడు. नहीं जानते తెలీదు कि बच्चे का रूप
स्वरूप क्या होगा? పిల్లవాడి యొక్క రూపము స్వరూపము ఎలా ఉంటుంది అని. जब बाहर आता है ఎప్పుడైతే బయటకు వస్తాడో तो प्रत्यक्ष होता है। అప్పుడు ప్రత్యక్షం అవుతాడు. तो ऐसे ही అయితే అదే విధంగా जो भी ब्राह्मण बच्चे पढ़ाई पढ़ने वाले हैं, ఎంతమంది అయితే బ్రాహ్మణ పిల్లలు ఈ చదువును చదువుకునే వారు ఉన్నారో वो सुप्रीम सोल बाप की पढ़ाई पढ़ करके अपने स्वरूप को వారు సుప్రీం సోల్ తండ్రి యొక్క చదువుని చదువుకొని స్వయాన్ని पहचान लेते हैं గుర్తించేసుకుంటారు. कि मुझे आत्मा का कौन सा स्वरूप है। ఏమనంటే ఆత్మనైన నా యొక్క ఏ స్వరూపం అయ్యింది. तो पढ़ाते भी है, అయితే చదివిస్తారు కూడా. फिर यात्रा भी सिखाते हैं। ये है तुम्हारी रूहानी यात्रा। మరియు యాత్రని కూడా నేర్పిస్తారు. ఇదయ్యింది మీ యొక్క ఆత్మిక యాత్ర. कलयुगी गुरु तो इसी रूहानी यात्रा को जानते नहीं। కలియుగి గురువులకైతే ఈ రుహానీ యాత్ర గురించి ఆత్మిక యాత్ర గురించి తెలీదు. रूहानी यात्रा सुप्रीम रूह सिखाते हैं। రుహానీ ఆత్మిక యాత్రని సుప్రీం రూహ్ నేర్పిస్తారు. जिस्मानी यात्रा है, జిస్మానీ శారీరక యాత్రలని जिस्मानी पंडे सिखाते हैं, ले जाते हैं। శారీరక పండాలు నేర్పిస్తారు, తీసుకువెళ్తారు. और रूहानी यात्रा మరియు ఆత్మిక యాత్రని रूहानी बाप सिखाते हैं। ఆత్మిక తండ్రి నేర్పిస్తారు. क्या ఏంటి? ये बाहर की दुनिया में ही जिस्मानी पंडे होते हैं, ఇది బయట ప్రపంచంలోనే శారీరక పండాలు ఉంటారా, या ब्राह्मणों की दुनिया में भी जिस्मानी पंडे होते हैं? లేక బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా జిస్మానీ శారీరక పండాలు ఉంటారా? ब्राह्मणों की दुनिया में भी ऐसे जिस्मानी पंडे होते हैं जो अपना पैसा బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా అటువంటి శారీరక పండాలు ఉంటారు. వారు డబ్బుల్ని कमाने के लिए, अपना సంపాదించుకోవటం కోసం, वर्चस्व रखने के लिए తమ యొక్క వర్చస్సుని పెట్టుకోవడం కోసం बार बार यात्रा पर ले जाते हैं। कहते हैं మాటి మాటికి యాత్రలకి తీసుకొని వెళ్తారు. चलो पहाड़ों पर, పదండి పర్వతాల మీదకి, भगवान बैठा हुआ है। అక్కడ భగవంతుడు కూర్చొని ఉన్నారు. बाप कहते हैं తండ్రి అంటారు, ऐसी कोई बात नहीं, అలాంటిదేమీ విషయం అనేది లేదు. मैं तुम्हें स्थूल यात्राएं करना नहीं सिखाता हूँ, నేను మీకు స్థూలమైన యాత్రల్ని చేయడం నేర్పించను. मैं तो तुम्हें నేను మీకు रूहानी यात्रा सिखाता हूँ। ఆత్మిక యాత్రని నేర్పిస్తాను. ये रूह की ऐसी स्टेज बन जाए, ఈ ఆత్మది అటువంటి స్టేజ్ అనేది తయారైపోవాలి. तुम इस शरीर में रहते हुए ही ఈ శరీరంలో మీరుంటూ కూడా शांति धाम का अनुभव करने लगो। శాంతిధాము యొక్క అనుభవాన్ని చేసేసుకోవాలి. आत्मा निसंकल्पी हो जाए, ఆత్మ నిస్సంకల్పిగా అయిపోవాలి. कोई संकल्प नहीं। ఏ సంకల్పాలు లేవు. तो रूहानी यात्रा सुप्रीम रूह सिखाते हैं। అయితే ఆత్మిక యాత్ర సుప్రీం సోల్ నేర్పిస్తారు. तुम बच्चे जानते हो निराकार बाबा, పిల్లలైన మీకు తెలుసు నిరాకారుడు బాబా. हम निराकार बच्चों को रूहानी यात्रा सिखाते हैं। నిరాకారు పిల్లలైన మనకి ఆత్మిక యాత్రని నేర్పిస్తారు. क्या ఏంటి? किसको सिखाते हैं? ఎవరికి నేర్పిస్తారు? हैं? निराकार बच्चों को। నిరాకారి పిల్లలకి. निराकार बच्चों का क्या मतलब हुआ? నిరాకారి పిల్లలు అర్థమేమైంది? जिन्होंने प्रैक्टिस की है निराकारी स्टेज की, ఎవరైతే ప్రాక్టీస్ని చేశారో నిరాకారి స్టేజ్ది, जिनको ये ज्ञान मिला है कि मैं आत्मा ज्योति बिंदु हूँ, ఎవరికైతే ఈ జ్ఞానం లభించిందో నేను ఆత్మ జ్యోతిర్బిందువుని అని. सिर्फ दिखाने के लिए बिंदी या टीका लगाने की बात नहीं। కేవలం చూపించుకోవడానికి బిందువుని పెట్టుకోవటం, టీకాని పెట్టుకునే విషయం కాదు. ये तो धर्म गुरुओं ने सिखाया, ఇదైతే ధర్మగురువులు నేర్పించారు. लेकिन बाप కానీ తండ్రి ये बताते हैं कि तुम बच्चे ज्योति बिंदु आत्मा हो। ఇది చెబుతారు, పిల్లలైన మీరు జ్యోతిర్బిందు ఆత్మలయ్యారు. चमकता हुआ प्रकृति में सितारा हो। మెరిసేటటువంటి జ్యోతిర్బిందువు సితారులు.
सिर्फ दिखाने के लिए बिंदी या टीका लगाने की बात नहीं। కేవలం చూపించుకోవటానికి బిందువు టీకాని పెట్టుకునే విషయం కాదు. ये तो धर्म गुरुओं ने सिखाया, ఇదైతే ధర్మగురువులు నేర్పించారు. लेकिन बाप కానీ తండ్రి ये बताते हैं कि तुम बच्चे ज्योति बिंदु आत्मा हो। పిల్లలైన మీరు జ్యోతిర్బిందు ఆత్మలయ్యారు. चमकता हुआ प्रकृति में सितारा हो। మెరిసేటటువంటి సితారలయ్యారు. वो सितारे की रोशनी तुम्हारी आंखों से चमक रही है। ఆ సితారల యొక్క వెలుగు అనేది మీ యొక్క నేత్రాల ద్వారా ప్రకాశిస్తుంది. ये आंखें रोशनी जब तक देती हैं वो आत्मा रूपी बैटरी की रोशनी है। ఎంతవరకు ప్రకాశాన్ని అనేది ఇస్తుందో అది ఆత్మ యొక్క బ్యాటరీ యొక్క ప్రకాశం అయ్యింది. जब तक बैटरी शरीर में है ఎప్పటి వరకు ఈ బ్యాటరీ అనేది శరీరంలోని ఉంటుందో तो आंखों में चमक है। అప్పుడు నేత్రాలలోని ప్రకాశం అనేది వెలుగు అనేది ఉంది. और जब आत्मा रूपी बैटरी निकल जाती है మరియు ఆత్మరూపి బ్యాటరీ అనేది ఎప్పుడైతే వెళ్ళిపోతుందో तो आंखों की चमक खत्म हो जाती है। అప్పుడు నేత్రాల యొక్క వెలుగు అనేది ప్రకాశం అనేది సమాప్తైపోతుంది. तो बाप कल्प कल्प संगम पर आते हैं। అయితే తండ్రి కల్పకల్పం సంగం యుగంలోని వస్తారు. ब्रह्मा द्वारा ब्राह्मण संप्रदाय रचते हैं। బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ సంప్రదాయాన్ని రచిస్తారు. नाम भी है प्रजापिता ब्रह्मा। పేరు కూడా ఉంది ప్రజాపిత బ్రహ్మ. विष्णु व शंकर को व नारायण को प्रजापिता नहीं कहेंगे। విష్ణువు నారాయణ్ణి ప్రజాపిత బ్రహ్మ అని అనడం జరగదు. क्या कहा ఏమన్నారు? है? न विष्णु को प्रजापिता कहेंगे విష్ణువుని కూడా ప్రజాపిత అనడం జరగదు. न शंकर को प्रजापिता कहेंगे, क्योंकि శంకరుణ్ణి కూడా ప్రజాపిత అనడం జరగదు. ఎందుకంటే शंकर माना मिक्स, శంకరుడు అనగా మిక్స్. उसमें शिव की सोल भी है, దానిలోని శివుడి యొక్క సోల్ కూడా ఉంది. उसमें ब्रह्मा की सोल भी है। దానిలోని బ్రహ్మ యొక్క సోల్ కూడా ఉంది. शंकर శంకర शं माना शिव, శం మన శివుడు, का माना कृष्ण, క అనగా కృష్ణుడు, रा माना राम। రా అనగా రాముడు. तीन आत्माओं का मिश्रण हो जाता है। जैसे कि మూడు ఆత్మల యొక్క మిశ్రమం అయిపోతుంది. ఏ విధంగా అయితే किसी व्यक्ति में कई कई भूत प्रवेश कर जाते हैं। ఒకే వ్యక్తిలోని ఎన్నెన్నో భూతాలు ప్రవేశిస్తాయి. वो तो भूत प्रेत होते हैं, अनिष्ट करने वाली आत्माएं। ఆ భూత ప్రేతాలైతే అనిష్టాన్ని చేసేటటువంటి ఆత్మలయ్యాయి. ये तो कल्याणकारी आत्माएं हैं। వీరైతే కళ్యాణకారి ఆత్మలయ్యారు. तो प्रजापिता एक ही है। అయితే ప్రజాపిత ఒక్కరే అయ్యారు. क्या ఏంటి? वृक्ष को प्रजापिता नहीं कहा जाता। మిక్స్ ని ప్రజాపిత అని అనడం జరగదు. सूक्ष्म वतन में तो प्रजा होती नहीं है। సూక్ష్మవతనంలో అయితే ప్రజ ఉండరు. है? प्रजा कहाँ रची जाएगी? ప్రజలు ఎక్కడ రచించడం జరుగుతుంది? साकार सृष्टि पर रची जाएगी సాకార సృష్టి మీద రచించడం జరుగుతుందా, या ऊपर सूक्ष्म वतन परमधाम में रची जाएगी? లేక పైన సూక్ష్మవతనంలోని రచించడం జరుగుతుందా? साकार सृष्टि पर। సాకార సృష్టి మీద. नई दुनिया में है विष्णु का राज्य, కొత్త ప్రపంచంలోనయ్యింది విష్ణువు యొక్క రాజ్యం. अर्थात तो दो रूप लक्ष्मी नारायण का राज्य అనగా రెండు రూపాలు లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యం कहा जाता है। అనడం జరుగుతుంది. दो रूप कौन कौन? రెండు రూపాలు ఏంటండి? ఎవరెవరు? एक सतयुगी लक्ष्मी नारायण ఒకరు సత్యుగి లక్ష్మీనారాయణులు, और एक మరొకరు संगमयुगी लक्ष्मी नारायण। సంగంయుగి లక్ష్మీనారాయణులు. तखत के पिछाड़ी विष्णु का रूप रखें तो भी एक ही बात है। అక్కడ వెనుక లక్ష్మీనారాయణ రూపం పెట్టినా కూడా అది కూడా ఒకటే విషయం అయ్యింది. साक्षात्कार भी विष्णु का होता है। సాక్షాత్కారాలు కూడా విష్ణువి అవుతాయి.
విష్ణువుది అవుతుంది. ये प्रवृत्ति मार्ग का अर्थ समझाने के लिए है। ఇది ప్రవృత్తి మార్గం యొక్క అర్థాన్ని అర్థం చేయించడం కోసం అయ్యింది. क्या ఏంటి विष्णु माना चार भुजाएं मिक्स हो गई। అనగా విష్ణువు అనగా 4 భుజాలు మిక్స్ అయిపోయాయి. माना అనగా दो पेयर हैं, दो 2 జోడీలు అయ్యాయి, युगल हैं, 2 జంటలు అయ్యాయి. जिनके स्वभाव संस्कार मिलकर के एक हो जाते हैं। వారి యొక్క స్వభావ సంస్కారాలు కలిపి ఒకటైపోతాయి. कौन कौन दो युगल? ఎవరు 2 జంటలు? राम के साथ सीता, రాముడితో పాటు సీత మరియు हैं? कृष्ण के साथ राधा। కృష్ణుడితో పాటు రాధ. ये तो उनके हुए त्रेतायुगी सतयुगी नाम। ఇదైతే వారి యొక్క త్రేతాయుగి సత్యుగి పేర్లు. अब वर्तमान संगम युग के नाम कौन कौन से हैं? ఇప్పుడు వర్తమాన సంగమ యుగం యొక్క పేర్లు ఏంటంటయ్యాయి? ब्रह्मा के साथ सरस्वती, బ్రహ్మతో పాటు సరస్వతి. उन्हीं आत्माओं के नाम है। ఆ ఆత్మ యొక్క పేరే అయ్యింది. బ్రహ్మతో పాటు సరస్వతి, शंकर के साथ पार्वती। శంకరునితో పాటు పార్వతి. ये चारों आत्माओं के संस्कार और स्वभाव मिलकर के जब एक हो जाए ఈ 4 ఆత్మల యొక్క స్వభావ సంస్కారాలు కలిపి ఎప్పుడైతే ఒక్కటైపోతాయో तो विष्णु बना। అప్పుడు విష్ణువు యొక్క పేరు. बाकी कोई चार भुजाओं का कोई व्यक्ति नहीं होता है। మిగతా 4 భుజాల యొక్క వ్యక్తి ఎవరు ఉండరు. जो विष्णु कहा जाए अगर हुआ ఎవరినైతే విష్ణువు అనడం జరుగుతుందో ఒకవేళ ఉన్నట్లయితే होता तो उसके कुल में आज भी चार भुजाओं के लोग पैदा होते। వారి యొక్క కులంలోని ఇప్పుడు కూడా 4 భుజాల వారు జన్మిస్తారు. लेकिन ये समझने की बातें हैं। కానీ ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు అయ్యాయి. प्रवृत्ति मार्ग का अर्थ है, ప్రవృత్తి మార్గం యొక్క అర్థం అయ్యింది. इसका अर्थ तुम बच्चों को समझाया जाता है। దీని యొక్క అర్థాన్ని పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. विष्णुपुरी में लक्ष्मी नारायण का राज्य है। విష్ణుపురిలోని లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం అయ్యింది. ये बातें तुम बच्चे समझते हो, बरोबर हम विष्णुपुरी के मालिक बनते हैं। ఈ విషయాలను పిల్లలైన మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటారు. మనం లక్ష్మీనారాయణ యొక్క విష్ణుపురి రాజ్యం వారిగా అవుతాము. तुम ये ऐलान भी कर सकते हो మీరు ఇది చాటింపు కూడా వేయొచ్చు. कि हम ब्रह्मा कुमार कुमारी ఏమనంటే మేము బ్రహ్మ కుమార్ కుమారీలమే, वेद की बाप की श्रीमत पर तन मन धन से भारत की सेवा करते हैं। మేము బేహద్ తండ్రి యొక్క శ్రీమతం మీద తనువుతో మనసుతో ధనంతోని చేస్తున్నాము. क्या ऐलान कर सकते हो ఏం చాటింపుని వేయొచ్చు? कि हम अपने ही तन मन धन से ఏమనంటే మేము మా యొక్క తనువు మనసు ధనంతోనే नई दुनिया नए राज्य की स्थापना करते हैं। हम किसी से కొత్త ప్రపంచం కొత్త రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము. क्या डोनेशन नहीं लेते। ఎవరిని అడుక్కొని డొనేషన్ తీసుకొని చెయ్యము. जो भीख और डोनेशन लेने वाले हैं ఎవరైతే అడుక్కునేవారో డొనేషన్లు తీసుకునేవారు ఉన్నారో वो कभी भी नई दुनिया की स्थापना नहीं कर सकते। వారెప్పుడూ కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన అనేది చేయలేరు. हम पवित्र वन रूहानी यात्रा सीखते हैं। మేము పవిత్రంగా అయ్యి ఆత్మిక యాత్రని నేర్చుకుంటాము. आधा कल्प तो जिस्मानी यात्रा करते आए हैं। అర్ధకల్పం శారీరక యాత్రల్ని చేస్తూ వచ్చాము. अभी हम एक जन्म में ఇప్పుడు మనం ఒక్క జన్మలోని यात्रा करते हैं। ఆత్మిక యాత్రని చేస్తాము. सतयुग में भी यात्रा होती नहीं है। సత్యుగంలోని కూడా యాత్ర అనేది ఉండదు. हमको एक ही यात्रा में बादशाही मिल जाती है। మనకి ఒక్క యాత్రలోనే విశ్వం యొక్క రాజ్యాధికారం అనేది లభించేస్తుంది. बार बार यात्रा करने की हमको दरकार ही नहीं। మాటి మాటికి యాత్రలని చేయవలసిన అవసరం అనేది మనకు ఉండదు. वो तो यात्रा करते हैं, వారు యాత్రని చేస్తారు. अमरनाथ की चढ़ाई चढ़ते हैं అమర్నాథ్ పర్వతాన్ని ఎక్కుతారు. और फिर नीचे लौट आते हैं। మళ్ళీ కిందకి తిరిగి వచ్చేస్తారు.
जब तक यात्रा करते हैं तब तक पवित्र रहते हैं, ఎంతవరకు యాత్రని చేస్తారో అంతవరకు పవిత్రంగా ఉంటారు. वापस आए फिर अपवित्र बनने लग पड़ते हैं। మళ్ళీ తిరిగి వచ్చి అపవిత్రంగా అయిపోవడం మొదలు పెడతారు. यहाँ ऐसा नहीं होता। ఇక్కడ అలా అవ్వదు. यहाँ तो एक ही जन्म में बाप आकर हमको ऐसी चाड़ी चढ़ाए देते हैं। ఇక్కడ తండ్రి వచ్చి ఒకే జన్మలోని ఎలా ఎక్కించేస్తారంటే ऐसी ऊंची स्टेज में ले जाते हैं ఎటువంటి ఉన్నత స్టేజ్లోకి తీసుకువెళ్ళిపోతారు అంటే जहाँ हम निराकारी स्टेज में स्थित हो जाते हैं। అక్కడ మనం నిరాకారి స్టేజ్లో స్థితి అయిపోతాం. फिर वापस न निवर्तन्ते जो गीता में लिखा है, మళ్ళీ తిరిగి నా నివర్తంతే గీతలో ఏదైతే వ్రాయబడిందో वो मेरा ऐसा परम धाम है అది నా ఎటువంటి పరంధామం అంటే जहाँ जाकर के आत्माएं वापस మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆత్మలు తిరిగి दुनिया में नहीं आती। ये नरक ఈ ప్రపంచంలోకి రావు. की दुनिया में वापस नहीं आती। ఈ నరక ప్రపంచంలోకి తిరిగి మళ్ళీ రావు. मैं ऐसे धाम में तुम बच्चों को ले जाता हूँ। నేను అటువంటి ధామంలోకి పిల్లలైన మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. तो यात्राएं दो हैं, एक जिस्म అయితే యాత్రలు రెండయ్యాయి. मानी यात्रा और एक रूहानी यात्रा। ఒకటి శారీరక యాత్ర, మరొకటి ఆత్మిక యాత్ర. दो यात्राओं का राज और दो बापों का राज। రెండు యాత్రల యొక్క రహస్యాన్ని మరియు ఇద్దరు తండ్రుల యొక్క రహస్యాన్ని और तीन बापों का राज भी अभी बाप समझाते हैं। మరియు ముగ్గురు తండ్రుల యొక్క రహస్యాన్ని కూడా తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తారు. कौन से तीन बाप? ఎవరు ముగ్గురు తండ్రులు? एक तो लौकिक बाप शरीर का सबको है, ఒక్కరయ్యారు లౌకిక తండ్రి అందరికీ ఉన్నారు या हुआ था మరియు ఉండేవారు. जिससे शरीर का जन्म मिलता है। ఎవరి ద్వారానైతే శరీరం యొక్క జన్మ అనేది లభిస్తుందో दूसरा है अलौकिक बाप, రెండో వారయ్యారు అలౌకిక తండ్రి, प्रजापिता ब्रह्मा। ప్రజాపిత బ్రహ్మ. और तीसरा है మరియు మూడో వారయ్యారు अलौकिक बाप, పారలౌకిక తండ్రి, सुप्रीम सोल, సుప్రీం సోల్, आत्माओं का बाप। ఆత్మల యొక్క తండ్రి. तो संगम पर है तीन बाप। అయితే సంగం యుగంలో అయ్యారు ముగ్గురు తండ్రులు. क्या? ఏంటి? संगम पर है तीन बाप। సంగం యుగంలో అయ్యారు ముగ్గురు తండ్రులు. कैसे? ఎలా कैसे तीन बाप? ఎలా ముగ్గురు తండ్రులు? तथाकथित ब्रह्मा कुमार कुमारियां भी कहेंगे। क्या कहेंगे? తథాకథిత్ బ్రహ్మకుమారులు కూడా అంటారు. ఏమంటారు? हमारे तीन बाप हैं। कौन మా कौन ముగ్గురు తండ్రులు అయ్యారు. से तीन बाप? ఎవరెవరు ముగ్గురు తండ్రులు? एक तो लौकिक शरीर को जन्म देने वाला, वो तो सब मान लेंगे। ఒకరు లౌకిక శరీరానికి జన్మనిచ్చే తండ్రి, అదైతే అందరూ ఒప్పేసుకుంటారు. हाँ है या हुआ। ఆ, ఉన్నారు లేక ఉండేవారు. दूसरा कहेंगे अलौकिक बाप, वो अलौकिक రెండో వారిని అనడం జరుగుతుంది అలౌకిక తండ్రి. वतन में रहता है, అతను అలౌకిక వతనంలో ఉంటారు, वो सूक्ष्म वतन में रहता है, అతను సూక్ష్మవతనంలో ఉంటారు. भी नहीं है। और पारलौकिक बाप, निराकारी बाप, మరియు వారు ఉండరు కూడా. మరియు పారలౌకిక అలౌకిక తండ్రి वो परमधाम में रहता है। అతను పరంధామంలోనే ఉంటారు. तो फिर रहता परमधाम में है, रहता सूक्ष्म वतन में है। మరి ఉంటారు పరంధామంలోని, ఉంటారు సూక్ష్మవతనంలోని. तो यहाँ कहाँ हुआ ना, यहाँ नहीं మరి ఇక్కడెక్కడయ్యారు? हुआ ना। ఇక్కడ అవ్వలేదు కదా. बाप तो कहते हैं यहाँ तुम्हारे तीन बाप होते हैं। తండ్రి అంటారు ఇక్కడ మీకు ముగ్గురు తండ్రులు ఉంటారు. इस साकारी सृष्टि पर ఈ సాకార సృష్టి మీద ये बातें हैं बिल्कुल नई। ఈ విషయాలయ్యాయి పూర్తిగా కొత్తవి. बाप जब नया धर्म नई दुनिया स्थापन करते हैं, తండ్రి ఎప్పుడైతే కొత్త ధర్మాన్ని కొత్త యుగాన్ని స్థాపన చేస్తారో तब नई बातें सुनाते हैं। అప్పుడు కొత్త విషయాల్ని వినిపిస్తారు. ये दुनिया में कोई इन बातों को सुनाता नहीं है। ఈ ప్రపంచంలో నీ విషయాలను ఎవరు కూడా వినిపించరు. कोई भी शास्त्र में ये बातें नहीं है। ఏ శాస్త్రాల్లోని కూడా విషయాలు లేవు. पतित पावन बाप को भी पतित शरीर में आना पड़ता है। పతిత పావనుడు తండ్రికి కూడా పతిత శరీరంలోకి రావాల్సి ఉంటుంది. क्या ఏంటి? कोई सन्यासी
या कोई ऋषि मुनि के तन में आवे, ఏ సన్యాసి అయినా లేక ఏ ఋషి ముని యొక్క శరీరంలోకి వచ్చినా, कोई कन्या के तन में आवे, ఏ కన్య యొక్క తనువులో వచ్చినా కూడా ये कायदा नहीं। ఇది क्यों? నియమం అనేది లేదు. ఎందుకని? कन्या के तन में आवेगा, కన్య యొక్క శరీరంలో వచ్చినట్లయితే कन्या को तो संग का रंग लग जाता है। కన్యకైతే సాంగత్యపరంగా అనేది అంటుకుపోతుంది. कन्या के तन में सुप्रीम सोल बाप आवे, కన్య యొక్క తనువులో సుప్రీం సోల్ తండ్రి వచ్చినట్లయితే सब आकर के उससे मिलने लगेंगे, మరియు అందరూ వచ్చి ఆమెతోని కలుస్తూ ఉన్నట్లయితే तो कन्या की तो हालत ही खराब हो जाएगी। అప్పుడు కన్య యొక్క పరిస్థితి పాడైపోతుంది. बाप कहते हैं मैं पवित्र कन्या के तन में नहीं आता हूँ, తండ్రి అంటారు, నేను పవిత్రమైన కన్య తనువులోకి రాను, सन्यासियों के तन में भी नहीं आता हूँ। సన్యాసిల యొక్క తనువులోని కూడా రాను, मैं तो पतित कामी कांटे में आता हूँ। నేను పతిత కామి ముళ్ళులోకి వస్తాను. और उस बड़े से बड़े कामी कांटे में आकर के ఆ పెద్ద కామి ముళ్ళులోకి వచ్చి उसको बड़े से बड़ा कमल का फूल बनाता हूँ। అతనిని అతి పెద్ద కమల పుష్ప సమానంగా తయారు చేస్తాను. जो शास्त्र में गायन है कमल नयन, ఏదైతే శాస్త్రాలలో గాయనం అనేది ఉందో కమల నయనం, कमल हस्त, कमल पाद, కమల హస్తం, कमल मुख, కమల పాదం, కమల ముఖం, माने जिस तन में आता हूँ उसका जीवन कमल फूल समान। అనగా ఏ శరీరంలోనైతే వస్తానో అతని యొక్క జీవనం అనేది కమల పుష్ప సమానంగా निर्लिप्त जीवन होता है, నిర్లిప్త జీవనం అవుతుంది. सबसे मिलता जुलता भी है, అందరితో కలుస్తూ మెలుస్తూ ఉంటారు కూడా, गर्भस्थ की कीचड़ में रहता भी है, గరగృహస్థం అనే మురికి కోపంలో ఉంటారు కూడా. लेकिन उसके ऊपर कोई पाप कर्म विकारों का लेप छेप కానీ అతని పైన ఏ పాపకర్మలు వికారాల యొక్క లేపక్షేపాలు कीचड़ नहीं लग सकता। మురికి అనేది అంటుకోదు. तो पतित शरीर में मुझे आना पड़ता है, అయితే పతిత శరీరంలోకి నాకు రావాల్సి ఉంటుంది. पतित शरीर में आऊं పతి శరీరంలోకి వచ్చి तब तो मैं सबसे मिलूं जुलूं। అప్పుడే కదా నేను అందరితో కలుస్తాను మెలుస్తాను. तो बोला అయితే అన్నారు, पतित शरीर में आता हूँ तो पावन बनाता हूँ। పతిత శరీరంలోకి వస్తాను, అప్పుడు పావనంగా తయారు చేస్తాను. पावन शरीर में आए और फिर उसको पावन बनाए, పావన శరీరంలోకి వచ్చి అతన్ని పావనంగా తయారు చేస్తాను. कोई बड़ी बात नहीं है। అందులో పెద్ద విషయం అనేది ఏమీ లేదు. पतित को आकर के उसे पावन बनाता हूँ। పతితుడిని వచ్చి నేను అతన్ని పావనంగా తయారు చేస్తాను. ब्राह्मण पावन बनने के लिए पुरुषार्थ करते हैं, బ్రాహ్మణులు పావనంగా అవ్వడం కోసం పురుషార్థం చేస్తారు. माना అనగా ब्राह्मण भी सभी समय पतित है, బ్రాహ్మణులు కూడా అందరూ ఈ సమయంలో పతితమయ్యారు. एवर प्योर कोई नहीं है। ఎవరు ప్యూర్ ఎవరు కూడా లేరు. आप कहते हैं తండ్రి అంటారు, अब मुझे याद करो, ఇప్పుడు నన్ను యాద్ చెయ్యండి. माना कोई ब्राह्मण और ब्राह्मणी को भी याद नहीं करना है। ఇప్పుడు ఏ బ్రాహ్మణిని కూడా యాద్ కూడా చెయ్యకూడదు. अगर थोड़ी भी ब्राह्मण ब्राह्मणी की याद आती रही ఒకవేళ కొంచెమైనా కూడా బ్రాహ్మణీల యొక్క స్మృతి అనేది వచ్చినట్లయితే तो सोने की जंजीर में फंस जावे। అప్పుడు బంగారు సంకెళ్ళలోని ఇరుక్కుపోతారు. और अगर सोने की जंजीर में फंस गए ఒకవేళ బంగారు సంకెళ్ళలోని ఇరుక్కుపోయినట్లయితే तो निकलना बहुत मुश्किल है। అప్పుడు బయటకు రావడం చాలా కష్టమైపోతుంది. क्यों? ఎందుకని? क्योंकि लोहे की जंजीर माने लौकिक दुनिया वालों का मोह, ఎందుకంటే లౌకిక సంఖ్యల్లో అంటే లౌకికం వాళ్ళ యొక్క మోహం. लोहे की जंजीर तो तोड़ के फेंक दो, कोई खर्चा नहीं हुआ। లోహం యొక్క సంఖ్యల్ని విడిచేసి తుంచేసి విసిరేసేయండి, కానీ ఏమీ నష్టం అనేది ఉండదు. और सोने की जंजीर में तो थोड़ा मोह आता है, कास्टली चीज है, మరియు బంగారు సంఖ్యలలోనైతే కొంచెం మోహం అనేది వస్తుంది, కాస్ట్లీ వస్తువు అయ్యింది, कैसे फेंके? ఎలా విసిరేయాలి? तो बताया అయితే అన్నారు, कि जो
ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో वो भी पावन बनने के लिए पुरुषार्थ कर रहे हैं। వారు కూడా పావనంగా అవడం కోసం పురుషార్థమని చేస్తున్నారు. मैंने ब्राह्मण भी सब पतित है। అనగా బ్రాహ్మణులు కూడా అందరూ పతితులయ్యారు. अभी कोई ब्राह्मण पावन नहीं बना। ఇప్పుడు ఏ బ్రాహ్మణులు కూడా పావనంగా అవ్వలేదు. सिर्फ मुझे याद करो। కేవలం నన్ను యాద్ చేయండి. कोई ब्राह्मण ब्राह्मणी को याद करने की दरकार नहीं है। ఏ బ్రాహ్మణిని కూడా యాద్ చేయవలసిన అవసరం అనేది లేదు. ब्रह्मा द्वारा बाप की मत मिलती है। బ్రహ్మ ద్వారా తండ్రి యొక్క సలహా అనేది లభిస్తుంది. मत श्रेष्ठ से श्रेष्ठ की मिलती है। సలహా శ్రేష్టాతి శ్రేష్టమైనది లభిస్తుంది. कहते हैं श्रीमत। దానినే అనడం జరుగుతుంది శ్రీమతం. श्रीमद भगवत गीता भगवान శ్రీమద్ భగవద్గీత की गाई हुई गीता ज्ञान భగవంతుడు గాయనం చేసినటువంటి గీతా జ్ఞానం का गीत యొక్క గీతం वो मिलती तो है, అది లభించడం అయితే జరుగుతుంది, लेकिन ब्रह्मा द्वारा मिलती है। కానీ బ్రహ్మ ద్వారా లభిస్తుంది. डायरेक्ट बिंदी से आवाज नहीं आती। డైరెక్ట్ బిందువు ద్వారా ధ్వని అనేది రాదు. जैसे मुसलमान लोगों की किताब में लिखा हुआ अल्लाह मियां ने ये फरमाया, ఏ విధంగా ముసల్మాన్ల యొక్క గ్రంథంలో వ్రాయబడి ఉంది, అల్లామియా ఇలా అన్నారు, अल्लाह मियां ने वो फरमाया। అల్లామియా అలా అన్నారు. अब अल्लाह मियां क्या आसमान से आवाज फेंकता है क्या? ఇప్పుడు అల్లామియా ఆకాశం నుండి ధ్వనిని విసురుతారా ఏంటి? फरमाने के लिए तो मुख चाहिए ना। చెప్పడం కోసం నోరు కావాలి కదా. तो मैं प्रवेश करता हूँ। అయితే నేను ప్రవేశిస్తాను. ऐसे नहीं कि बाप का बनने से पवित्र बन जाते हैं। అలా ఏమీ కాదు, తండ్రి వారిగా అయినంత మాత్రాన పవిత్రంగా అయిపోతారు. कोई सरेंडर हो जाए, ఎవరైనా సరెండర్ అయిపోతారు, बाप के बन जाने, తండ్రి వారిగా అయిపోతారు. समर्पण पत्र लिख देवे, సమర్పణ పత్రాన్ని వ్రాసేస్తారు. तो ऐसा करने से ही पावन बन जाएंगे। అలా చేయడంతోనే పావనంగా అయిపోతారు. ये कोई जरूरी नहीं। ఇదేమీ కంపల్సరీ ఏమీ కాదు. बाप युक्ति समझाते हैं। బాబా యుక్తిని అర్థం చేయిస్తారు. अपने बच्चों को कहते हैं, తమ పిల్లలకి చెబుతారు, बच्चे పిల్లలు मन मना भव। మన్మనాభవ్, क्या करो? ఏం చేయండి? मन मना भव। మన్మనాభవ్, मना माना मन में, మన అనగా మనసులో, भव माना समाज। భవ్ అనగా ఇమిడిపొండి. अपने मन को తమ యొక్క మనసుని मेरे मन में समा दे। నా మనసులో ఇమిడి చేయండి. मन అనగా जैसे मैं निसंकल्पी स्टेज वाला हूँ, ఎలా నేను నిస్సంకల్పి స్టేజ్ వాడిని అయ్యాను, वैसे तू भी అలాగే మీరు కూడా निसंकल्पी स्टेज वाला हो। నిస్సంకల్పి స్టేజ్ వారుగా అయిపోవాలి. मैंने सैंपल सामने रख दिया ब्रह्मा का, అనగా శాంపల్ని ఎదురుగా పెట్టేశారు బ్రహ్మది, प्रजापिता का, ప్రజాపితది. कि जैसी उसकी मन बुद्धि है ఏ విధంగా అతని యొక్క మనసు బుద్ధి ఉందో वैसी ही तो बच्चों की मन बुद्धि भी होनी चाहिए। అదే విధంగా పిల్లలైన మీ యొక్క మనసు బుద్ధి కూడా అవ్వాలి. कोई भी बातों में क्रॉस नहीं होना चाहिए। ఏ విషయంలోని కూడా క్రాస్ అనేది అవ్వకూడదు. वाचा से क्रॉस हो जाए, వాచా ద్వారా క్రాస్ అయిపోయినట్లయితే, प्रजापिता ब्रह्मा के द्वारा कुछ बोला जाए, ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఏదో చెప్పడం జరుగుతుంది, और बच्चे कुछ और बोले, మరియు పిల్లలు వేరేదేమైనా చెబితే, कर्मेंद्रियों में क्रॉस हो जाए, కర్మేంద్రియాలలో క్రాస్ అయిపోయినట్లయితే, बाप कुछ और कराना चाहता है, करना चाहता है, తండ్రి ఏదో చెయ్యాలనుకుంటారు, ఏదో చేయించాలని అనుకుంటారు, बच्चे कुछ और ही उल्टा करने लग पड़े। పిల్లలు ఏదో వ్యతిరేకంగా చేస్తూ ఉన్నట్లయితే नहीं, కాదు. वाचा में भी क्रॉस न हो, వాచాలో కూడా క్రాస్ అనేది అవ్వకూడదు, कर्मेंद्रियों से भी क्रॉस न हो, కర్మేంద్రియాలతో కూడా క్రాస్ అనేది అవ్వకూడదు, और मन
मनसा के संकल्पों में भी किसी बात में మరియు మనసా యొక్క సంకల్పాలలోని కూడా ఏ విషయంలోని కూడా क्रॉस नहीं होना चाहिए। క్రాస్ అనేది అవ్వకూడదు. माना అనగా जो बाप का संकल्प ఏవైతే తండ్రి యొక్క సంకల్పాలో तो बच्चों का संकल्प होना चाहिए। అవి పిల్లల యొక్క సంకల్పాలు అవ్వాలి. यानी संकल्प मात्र भी అనగా సంకల్ప మాత్రంగా కూడా विरोधाभास न हो। విరోధాభాసం అనేది ఉండకూడదు. जैसे बाप चलाना चाहे वैसे चले। ఎలా తండ్రి నడిపించాలో అలా నడవాలి. तो बाप कहते हैं बच्चे मन मना भव। అయితే తండ్రి అంటారు పిల్లలు మన్మనాభవ్. जरूर पहले इनको कहेंगे। తప్పకుండా మొదట ఇతనికి చెబుతారు. इनको ఎవరికి? है बाप कहते हैं मन मना भाव, तो पहले किसको कहेंगे? తండ్రి చెబుతారు మన్మనాభవ్, మొదట ఎవరికి చెబుతారు? इनको इनको माने कोई दो है कम से कम। వీరికి. వీరికి అనగా తక్కువలో తక్కువ ఇద్దరు తప్పకుండా ఉన్నారు. इसको नहीं। अगर ఇతనికి కాదు, इसको कहा होता तो ब्रह्मा के लिए लागू होता, क्योंकि ब्रह्मा ఇతనికి అన్నట్లయితే బ్రహ్మకు వర్తిస్తుంది. के तन में प्रवेश करके ये मुरली चलाई। ఎందుకంటే బ్రహ్మ తనువులో ప్రవేశించి మురళిని నడిపించారు. इसको नहीं, क्या कहा? ఇతనికి అనలేదు. ఏమన్నారు? हाँ, पहले इनको कहते हैं मन मना भाव। మొదట అనడం జరుగుతుంది వీరికి మన్మనాభవ్. इनको माना వీరికి అనగా दो हो गए, एक ఇద్దరైపోయారు. प्रजापिता और एक ब्रह्म। ఒకరు ప్రజాపిత మరియు ఒకరు బ్రహ్మ. तो ब्रह्मा की सोल माना అయితే బ్రహ్మ యొక్క సోల్ कृष्ण की सोल, అనగా కృష్ణుడి యొక్క సోల్, और प्रजापिता की सोल माना మరియు ప్రజాపిత యొక్క సోల్ అనగా राम बाप की सोल। రామ్ తండ్రి యొక్క సోల్. माने इनको पहले पहले निराकारी स्टेज में जाना पड़े। అనగా వీరికి మొట్టమొదట నిరాకారి స్టేజ్లోకి వెళ్ళాలి. इन द्वारा ही कहते हैं, వీరి ద్వారానే చెబుతారు. क्योंकि गुरु कहे सतगुरु अकाल मूर्त कहा जाता है। అయితే గురువు చెప్పినట్లయితే సద్గురు అకాల మూర్తు అని అనడం జరుగుతుంది. माने उसको गुरु को काल नहीं खाता, అనగా ఆ గురువుని కాలుడు భక్షించలేరు. उसकी मूर्ति होती है माने साकार होता है। అతని మూర్తి విగ్రహం అనేది ఉంటుంది, అనగా సాకారుడవుతారు. और जिसके द्वारा कहते हैं మరియు ఎవరి ద్వారానైతే చెబుతారో तो वो तो साकारी हुआ। అతనైతే సాకారి అయ్యారు కదా. इनके द्वारा कहते हैं माम एकम याद करो। వీరి ద్వారా చెబుతారు మామేకం యాద్ చెయ్యండి. रामकृष्ण की आत्माओं के द्वारा कहते हैं రామకృష్ణ ఆత్మల ద్వారా చెబుతారు मुझे एक को याद करो। నన్నొక్కడే యాద్ చెయ్యండి అని. ऐसे नहीं कि बिंदी कहती है मुझे एक बिंदी को याद करो। అలా ఏమీ కాదు, బిందు అంటుంది నన్నొక్కడే నిరాకారుణ్ణి యాద్ చెయ్యండి అని. इन द्वारा कहते हैं వీరి ద్వారా చెబుతారు बुद्धि का योग मेरे साथ रखो। బుద్ధి యొక్క యోగాన్ని నాతో పెట్టుకోండి. मेरे साथ बुद्धि का योग रखो का मतलब నాతో బుద్ధి యోగం పెట్టుకోండి అంటే అర్థం ऐसे नहीं बिंदी के साथ योग रखो। అలా ఏమీ కాదు బిందువుతో యోగాన్ని పెట్టుకోండి అని. क्या ఏంటి? मैं నేను सुप्रीम सोल ज्योति बिंदु సుప్రీం సోల్ జ్యోతిర్బిందువుని जिस प्रजापिता ब्रह्मा के तन में मुकर्रर रूप से प्रवेश करता हूँ, ఏ ప్రజాపిత బ్రహ్మ తనువులోని ముఖరర్ రూపంలోని ప్రవేశిస్తాను उसके साथ बुद्धि योग रखो। అతనితోని బుద్ధి యోగాన్ని పెట్టుకోండి. तो जैसे उसके वाइब्रेशन होंगे అయితే ఏ విధంగా అతని యొక్క వైబ్రేషన్లు అనేవి ఉంటాయో అలాగే वैसे तुम्हारे भी बन जाएंगे। మీవి కూడా తయారైపోతాయి. जैसे उसकी चलन होगी ఏ విధంగా అతని యొక్క చలనం అనేది ఉంటుందో वैसे तुम्हारी भी चलन बन जाएगी। అదే విధంగా మీ యొక్క చలనం కూడా అయిపోతుంది. उसकी वाचा होगी ఏ విధంగా అతని యొక్క వాచ ఉంటుందో वैसे तुम्हारी भी ज्ञान युक्त वाचा हो जाएगी। అదే విధంగా మీ యొక్క వాచ కూడా జ్ఞానయుక్తంగా అయిపోతుంది. तो इसको रूहानी यात्रा कहा जाता है। అయితే దీనిని ఆత్మిక యాత్ర అని అనడం జరుగుతుంది. क्या ఏంటి? जो भी कर्म करो, ఏ కర్మని చేసినా जो भी वाचा बोलो,
ఏ వాచని మాట్లాడినా, जो भी संकल्प चलाओ, ఏ సంకల్పాలని నడిపించినా वो बाप समान संकल्प हो, అవి తండ్రి సమాన సంకల్పాలై ఉండాలి. बाप समान कर्म हो, బాప్ తండ్రి సమాన కర్మలై ఉండాలి. बाप समान वाचा हो, తండ్రి సమానమైన వాచ అయి ఉండాలి. तो इसको कहा जाता है रूहानी यात्रा। దీనిని అనడం జరుగుతుంది ఆత్మిక యాత్ర అని. इतनी सहज बात है, ఎంత సహజమైన విషయాలయ్యాయి. फिर भी कहते हैं हमारा योग नहीं लगता। అయినా కూడా అంటారు మా యోగం అనేది కుదరదు. अरे योग क्यों लगाते हो, అరే యోగాన్ని ఎందుకు పెట్టుకుంటారు, याद करो ना। యాది చేసుకోండి. जो चीज आंखों से देखी जाती है, ఏ వస్తువునైతే కళ్ళతో చూడడం జరుగుతుందో, कानों से सुनी जाती है, చెవులతో వినడం జరుగుతుందో वो याद तो रहती है ना। అది జ్ఞాపకం అయితే ఉంటుంది కదా. तो मन मना भाव का ही को ही रूहानी यात्रा कहा जाता है। అయితే మన్మనాభవనే రుహానీ ఆత్మిక యాత్ర అని అనడం జరుగుతుంది. अपने आप को, अपने घर को याद करना, తమని తాము మరియు తమ ఇల్లుని యాద్ చేయాలి. इसको किसको याद करना है? ఎవరెవరిని యాద్ చేయాలి? आत्मा अपने आप को याद करे। ఆత్మ తమని తాము యాద్ చేయాలి. सबसे पहली सीढ़ी है అన్నింటికంటే మొదటి మెట్టు అయ్యింది. कि मैं आत्मा ज्योति बिंदु सितारा। నేను ఆత్మని జ్యోతిర్బిందు సితారని. सवेरे उठते उठते पहला फाउंडेशन ये पक्का करना है। మొదట లేస్తూనే ఈ ఫౌండేషన్ అనేది పక్కాగా చేసుకోవాలి. ఏంటి? मैं आत्मा ज्योति बिंदु सितारा। నేను ఆత్మని జ్యోతిర్బిందు సితారని. ये प्रकृति के मध्य में उस आत्मा को ध्यान करना है। फाउंडेशन सवेरे सवेरे जिसका पक्का पड़ जाएगा, ఈ ఫౌండేషన్ అనేది బ్రుకుటి మధ్యలోని ఆత్మని ఉదయాన్నే ఇది పక్కాగా అయిపోవాలి. वो सारा दिन అప్పుడు మొత్తం రోజంతా वो रूहानी स्टेज में रह सकेगा। వారు ఆత్మిక స్టేజ్లో ఉండగలుగుతారు. तो अपने बाप को याद करो, అయితే తమ తండ్రిని యాద్ చేయండి, अपनी आत्मा को याद करो, తమ ఆత్మని యాద్ చేయండి, और घर को याद करो। మరియు ఇంటిని యాద్ చేయండి. क्या ఏంటి? अपना घर कौन सा है? తమ ఇల్లు ఏమయ్యింది? निराकारी धाम। నిరాకారి ధామం. निराकारी धाम, నిరాకారి ధామం. धाम माना ధామ్ అనగా हमारी बुद्धि जहाँ आत्मा मन बुद्धि जहाँ टिकी रहे। మన మనసు బుద్ధి ఆత్మ ఎక్కడైతే స్థిరమవుతుందో, స్థిరమై ఉంటుందో, ये गाया जाता है अंतकाल जो स्त्री सिमरे। అందువల్లనే గాయనం చేయడం జరుగుతుంది. అంతకాలంలో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో, क्या ఏంటి? अंतकाल अगर किसी को स्त्री की याद आ जाती है, అంతకాలంలో ఎవరికైనా ఒకవేళ ఏ స్త్రీ యొక్క జ్ఞాపకం వచ్చేసినా కూడా तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? అంతమతే जो गति हो जाएगी, సోగతి स्त्री అయిపోతుంది. का चूल्हा मिलेगा। స్త్రీ యొక్క శరీరం లభిస్తుంది. और कलयुग में जितनी भी स्त्रियां होती है वो सब మరియు కలియుగంలో ఎంతమంది అయితే స్త్రీలు ఉంటారో వారందరూ कलयुग दुनिया में सब पतित हो जाते हैं। కలియుగి ప్రపంచంలో అందరూ పతితమైపోతారు. स्त्री का पतित होना, व्यभिचारी होना माना वैश्या बन गई। స్త్రీ యొక్క పతితం అవ్వడం, స్త్రీ యొక్క వ్యభిచారిగా అవ్వడం అంటే వేశ్యగా అయిపోయింది. अगर मनसा से స్త్రీ పతితంగా అవ్వడం, స్త్రీ వేశ్యగా అవ్వడం అనగా వ్యభిచారిగా అయిపోయింది. वाचा ఒకవేళ మనసుతోని, వాచాతోని, दृष्टि से దృష్టితోని व्यभिचारी बनी तो वैश्या कहेगी। వ్యభిచారిగా అయిపోయినట్లయితే వేశ్య అనబడుతుంది. तो बाप कहते हैं अंतकाल में स्त्री चोला याद ना आए। అయితే తండ్రి అంటారు అంతిమ సమయంలోని స్త్రీ శరీరం అనేది జ్ఞాపకం రాకూడదు. अगर कौड़िया याद आ गई तो ఒకవేళ గవ్వలు జ్ఞాపకం వచ్చేసినట్లయితే कौड़ी जैसा जन्म मिलेगा। అప్పుడు గుడ్డి గవ్వ వలె జన్మ అనేది లభిస్తుంది. बुद्धि भ्रष्ट हो जाएगी। బుద్ధి భ్రష్టమైపోతుంది. यहाँ बिच्छू चंदन जैसा जन्म मिलता है।
ఇక్కడ తేళ్ళు మండ్రకప్పల వల్లే జన్మ అనేది లభిస్తుంది. इस दुनिया में जो भी जिसको जन्म मिलेगा ఈ ప్రపంచంలో ఎవరికైతే జన్మ అనేది లభిస్తుందో दुखदायी जन्म मिलेगा। దుఃఖదాయి జన్మ అనేది లభిస్తుంది. जब पैदा होता है तो भी दुखी, పిల్లవాడు జన్మ తీసుకుంటాడు, అప్పుడు కూడా దుఃఖీ, माँ बाप भी दुखी, అమ్మా నాన్న కూడా దుఃఖీ. और जब बड़ा होता है तो दूसरों को भी दुखी करता है। మరి ఎప్పుడైతే పెద్దవాడు అవుతాడో అప్పుడు ఇతరుల్ని కూడా దుఃఖీగా చేస్తాడు. बाप कहते हैं अभी ये बिच्छू चिड़ियों की दुनिया नहीं चाहिए। తండ్రి అంటారు, ఇప్పుడు ఈ తేళ్ళు మండ్రకప్పల యొక్క ప్రపంచం వద్దు. इसलिए गरुड़ पुराण में सूकर कुकर आदि दिखाई दिए। అందువలనే గరుడు పురాణంలోని సూకర్ కూకర్ని చూపించేశారు. कि सुअर का अवतार लिया, ఏమనంటే సూవర్ అవతారాన్ని తీసుకున్నారు, कच्छ अवतार लिया, मत्स्य अवतार लिया, भगवान కష్టావతారాన్ని తీసుకున్నారు, మత్స్యావతారాన్ని తీసుకున్నారు. ने भी ये अवतार ले लिए। భగవంతుడు కూడా ఈ అవతారాలని తీసేసుకున్నారు. फिर मनुष्यों को 84 लाख योनियों में डाल दिया। మరియు మనుష్యుల్ని 84 లక్షల యోనిల్లో వేసేశారు. बाप कहते हैं తండ్రి అంటారు, 84 लाख योनियों में मनुष्य का जन्म नहीं होता। 84 లక్షల యోనుల్లోని మనుషుల యొక్క జన్మ అనేది జరగదు. ये आत्मा बीज है। ఈ ఆత్మ బీజం అయ్యింది. जो बीज जिस जाति का होगा ఏ బీజం ఏ జాతిది అవుతుందో उसी जाति में जन्म लेगा। అదే జాతిలోని జన్మ తీసుకుంటుంది. मनुष्य जाति का बीज है तो मनुष्य का जन्म होगा। మనుష్య జాతి బీజం అయినట్లయితే మనుష్య జాతిలో జన్మ లభిస్తుంది. जब मनुष्य जन्म लेकर के ही ఎప్పుడైతే మనుష్య జన్మని తీసుకునే मनुष्य जन्म लेकर के ही पाप और पुण्य भोगे जा सकते हैं, మనుష్య జన్మని తీసుకునే పాపాన్ని పుణ్యాన్ని భోగించగలుగుతామో तो दूसरा जन्म लेने की क्या दरकार। అప్పుడు వేరే జన్మని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? बैंगन का बीज होगा तो बैंगन का ही पौधा बनेगा। వంకాయ బీజం అయినట్లయితే వంకాయ వృక్షమే వస్తుంది, వంకాయ మొక్కే వస్తుంది. आम का बीज होगा तो आम का ही पौधा या वृक्ष बनेगा। మామిడి విత్తనం అయినట్లయితే మామిడి మొక్కే మామిడి యొక్క చెట్టే వస్తుంది. तो मनुष्य आत्मा जब कभी भी जन्म लेती है అయితే మనుష్యాత్మ ఎప్పుడెప్పుడు జన్మ తీసుకున్నా కూడా तो मनुष्य के रूप में जन्म ले। हाँ ये हो అప్పుడు మనుష్య రూపంలోనే జన్మ తీసుకుంటుంది. ఇది అవ్వచ్చు. सकता है कि मनुष्य सुधर जाए तो देवता बन जाए। ఏమనంటే మనుష్యుడు పరివర్తన అయిపోయినట్లయితే దేవతగా అయిపోవచ్చు. और मनुष्य जब बिगड़ता है మరియు మనుష్యుడు ఎప్పుడైతే పాడైపోతాడో तो राक्षस बन जाता है। అప్పుడు రాక్షసుడుగా అయిపోతాడు. जैसे उत्तर भारत में डकैत हुए, ఏ విధంగా ఉత్తర భారత్లోని దోపిడీదారుడు ఉండేవాడు, दक्षिण भारत में वीरप्पन हुआ, దక్షిణ భారత్లోని వీరప్పన్ ఉండేవాడు. दोनों को हत्याएं कर दी ఎంతమంది హత్యల్ని చేసేశాడు. तो नीचे गिरता है तो राक्षस, అయితే కిందకు దిగజారినట్లయితే రాక్షసుడు, ऊपर उठता है तो देवता, పైకి లేచినట్లయితే దేవత, और बीच में है मनुष्य। మధ్యలో ఉన్నట్లయితే అప్పుడు మనుష్యుడు. तो अब ये मनुष्यों की सृष्टि नहीं चाहिए, అయితే ఇప్పుడు ఈ మనుషుల యొక్క సృష్టి వద్దు. ये बिच्छू टिंडन की सृष्टि नहीं चाहिए। अभी बाप आए हैं मनुष्य को देवता बनाने। అయితే ఈ తేళ్ళు మండ్రకప్పల యొక్క ప్రపంచం అనేది వద్దు. ఇప్పుడు తండ్రి వచ్చారు మనుషుల్ని దేవతలుగా తయారు చేయడం కోసం. अभी बाप चाहते हैं कि ఇప్పుడు తండ్రి కోరుకుంటారు देवताओं की सृष्टि हो, सुख దేవతల యొక్క సృష్టి అనేది అవ్వాలి, की दुनिया हो। సుఖం యొక్క ప్రపంచమై ఉండాలి. हर आत्मा की अंदर से ये आवाज है कि हमें सुख मिले। ప్రతి ఆత్మలోపల నుండి ఇదే ధ్వని అయ్యింది, మాకు సుఖం లభించాలి, दुख न मिले। దుఃఖం और లభించకూడదు. बाप हर बच्चे की అయితే తండ్రి ప్రతి పిల్లలది इच्छा पूरी करने आए। ఇష్టాన్ని పూర్తి చేయడం కోసం వచ్చి ఉన్నారు. इस दुनिया में है ही रावण संप्रदाय, आसुरी संप्रदाय। ఈ ప్రపంచంలోనయ్యారు రావణ సంప్రదాయాలు, ఆసురీ సంప్రదాయాలు. जैसी एक्ट करते हैं
ఏ విధంగా యాక్ట్ని చేస్తారో वैसे नाम शास्त्रों में रख दिए। ఆ విధంగా పేరుని శాస్త్రాల్లో పెట్టేశారు. रावण नाम रख दिया। రావణుడు పేరు పెట్టేశారు. रावण का अर्थ क्या होता है? రావణుడి యొక్క అర్థం ఏమవుతుంది? रुलाने वाला। ఏడిపించేవాడు. रावैते लोकान, जो लोगों को रुलाता రావైతే లోకాన్, है वो है रावण। ఎవరైతే లోకుల్ని ఏడిపిస్తారో అతను రావణుడయ్యాడు. राम, రామ్, जो लोगों को आनंद में रमण कराता है। ఎవరైతే లోకుల్ని ఆనందంలో రమణం చేయిస్తారో, किसी प्रकार का कोई दुख नहीं देता, ఏ ప్రకారమైన దుఃఖాన్ని కూడా ఇవ్వరు, उसको कहते हैं राम। అతన్ని అంటారు రాముడు. कृष्ण, కృష్ణుడు, कृष्ण माना आकृष्ट करना, క్రిష్ అనగా ఆకర్షించడం, जो आत्माओं को आकर्षित करता है अपनी तरफ, ఎవరైతే ఆత్మల్ని తన వైపు ఆకర్షిస్తారు वो है कृष्ण। అతనయ్యాడు కృష్ణుడు. युधिष्ठिर, యుధిష్ఠర్, युधिष्ठिर माने युद्ध में स्थिर रहने वाला। యుధిష్ఠర్ అనగా యుద్ధంలో స్థిరంగా ఉండేవాడు, भाग जाने वाला नहीं, పారిపోయేవాడు కాదు, स्थिर रहने वाला। స్థిరంగా ఉండేవారు. दुर्योधन, దుర్యోధన్, दुष्ट युद्ध करने वाला। దుష్ట యుద్ధాన్ని చేసేవాడు. एक युद्ध होता है, नीति नियम प्रमाण युद्ध किया जाता है। ఒక యుద్ధం అవుతుంది, నీతి నియమ ప్రమాణంగా యుద్ధం చేయటం, तरीके से लड़ाई लड़ो। పద్ధతి ద్వారా యుద్ధాన్ని చెయ్యి. एक ऐसा होता है, कोई नियम प्रमाण, कोई नियम वगैरह हम नहीं मानते, हम ఒకటవుతుంది, ఏం నియమం ప్రమాణం అది ఏమీ ఉండదు, हाँ मौका देखेंगे हम तो खलास कर देंगे। ఎక్కడైతే అవసరం చూస్తామో అక్కడ మేము సమాప్తి చేసేస్తాం. तो ये जो नाम है शास्त्रों में, అయితే ఈ పేర్లు ఏవైతే శాస్త్రాలలోనే ఉన్నాయో वो किस समय की यादगार है? అవి ఏ సమయం యొక్క స్మృతి చిహ్నాలు అయ్యాయి? वर्तमान समय जब परमात्मा इस सृष्टि पर आता है संगम युग पर, వర్తమాన సంగం యుగంలోని ఎప్పుడైతే పరమాత్మ ఈ సృష్టి మీదకి వస్తారో అప్పుడు जो जो जैसे काम करता है वैसे वैसे उसके नाम रख दिए जाते हैं। ఎవరెవరు ఎలాంటి పనులని చేస్తారో అటువంటి పేర్లని పెట్టేయటం జరిగింది. तो अभी चेहरे तैयार हो रहे हैं అయితే ఇప్పుడు ముఖాలు తయారవుతూ ఉన్నాయి ब्राह्मणों की दुनिया में। బ్రాహ్మణ ప్రపంచంలోని. कौन का राक्षसी चेहरा है, ఎవరిది రాక్షసి ముఖం అయ్యింది, कौन का देवताई चेहरा है, ఎవరిది దేవతా ముఖం అయ్యింది, वो थोड़े समय में ही प्रत्यक्ष होने वाला है। అది కొద్ది సమయంలోనే ప్రత్యక్షం అవ్వనున్నవి. नंबरवार पुरुषार्थ अनुसार प्रत्यक्ष होने वाला है। నెంబర్ వారు పురుషార్థానుసారంగా ప్రత్యక్షం అవ్వనున్నారు. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, सीधा तरीका बताता हूँ मन मना भव। తిన్నగా పద్ధతిని చెబుతారు, మన్మనాభవ్, मेरे मन में समा जा, నా మనసులోని ఇముడిపోండి, मेरे को याद कर నన్ను యాద్ చేయండి, और मुझे एक को याद कर। మరియు నన్ను ఒక్కడే యాద్ చేయండి. अगर व्यभिचारी याद होगी ఒకవేళ వ్యభిచారి యాద్ అయినట్లయితే तो फायदा होने के बजाय అప్పుడు లాభం పొందడానికి బదులుగా नुकसान होता रहेगा నష్టం అవుతూ ఉంటుంది, और घाटा पड़ जाएगा। మరియు నష్టమైపోతుంది. माला का मणका नीचे उतर जाएगा। మాల యొక్క మణి కిందకి దిగిపోతుంది. क्या ఏంటి? रुद्रमाला है ना, రుద్రమాల అయ్యింది కదా, वो 500 करोड़ की भी रुद्रमाला है। 500 కోట్లది కూడా రుద్రమాల అయ్యింది. तो 500 करोड़ के जो मणके हैं అయితే 500 కోట్ల మనులు ఎవరైతే ఉన్నారో वो अभी ऊपर नीचे हो रहे हैं। వారిప్పుడు పైకి కిందకి అవుతూ ఉన్నారు. 33 करोड़ की भी माला, 33 మళ్ళీ 33 కోట్ల దేవతల యొక్క మాల కూడా అయ్యింది. करोड़ देवताएं होते हैं। 33 కోట్ల దేవతలు ఉంటారు. फिर మళ్ళీ 9 लाख की भी माला है। 9 లక్షలది కూడా మాల అయ్యింది. 9 लाख हार कहा जाता है। 9 నవలక్క హారం అని అనడం జరుగుతుంది.
ఆకాశంలోని 9 లక్షల సితారలు అని అనడం జరుగుతుంది. वो है आसमान के जड़ सितारे వారు అయ్యారు ఆకాశం యొక్క జడ నక్షత్రాలు, और तुम बच्चे हो జడ సితారలు. మరియు మీరయ్యారు धरती के चैतन्य सितारे। ధరణి యొక్క చైతన్య సితారలు. ये धरती के चैतन्य 9 लाख सितारे ఈ ధరణి యొక్క చైతన్య 9 లక్షల సితారలు सारी दुनिया में चमक मारने वाले हैं ज्ञान की। మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రకాశాన్ని వెదజల్లేవారయ్యారు. ऐसी चमक मारेंगे ఎటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతారు అంటే कि सारी दुनिया में परमात्मा बाप वो जो निराकार है, మొత్తం ప్రపంచంలో పరమాత్మ తండ్రి అతను నిరాకారుడు ఎవరైతే ఉన్నారో, जिसको अपना शरीर नहीं है, वो सारी दुनिया में प्रत्यक्ष हो जाएगा। ఎవరికైతే అతని శరీరం లేదో అతను మొత్తం ప్రపంచంలోని ప్రత్యక్షమైపోతారు. तो वह ऐसे नाम नहीं धराना అయితే అటువంటి పేర్లు ధరించొద్దు, जो चमक मारने वाले हैं ज्ञान की। జ్ఞానం యొక్క ప్రకాశాన్ని వెదజల్లేవారయ్యారు. ऐसी चमक मारेंगे ఎటువంటి ప్రకాశాన్ని వెదజల్లుతారు అంటే कि सारी दुनिया में परमात्मा बाप वो जो निराकार है, जिसको अपना మొత్తం ప్రపంచంలోని పరమాత్మ తండ్రి నిరాకారుడు ఎవరైతే ఉన్నారో, शरीर नहीं है, वो सारी दुनिया में प्रत्यक्ष हो जाएगा। ఎవరికైతే అతని యొక్క శరీరం అనేది లేదో అతను మొత్తం ప్రపంచంలోని ప్రత్యక్షమైపోతారు. तो वह ऐसे नाम नहीं धराना అయితే ఇప్పుడు అటువంటి పేర్లని ధరించొద్దు, जो शास्त्रों में ग्लानि होती रहे। ఏదైతే శాస్త్రాలలోని గ్లాని అనేది అవుతూ ఉంటుందో, दुनिया उनकी ग्लानि करती रहे। ప్రపంచం వారి యొక్క గ్లానిని చేస్తూ ఉంటుందో, रावण को कोई नहीं याद करता। రావణుడిని ఎవరు కూడా యాద్ చేయరు. कोई याद करता है? ఎవరైనా యాద్ చేస్తారా? मंदिर बना के पूजा करता है क्या? మందిరాన్ని కట్టి పూజ చేస్తారా ఏంటి? नहीं करता है। और చెయ్యరు. राम को మరియు రాముణ్ణి सब याद करते हैं, అందరూ యాద్ చేస్తారు, कोई न कोई रूप में याद करते हैं। ఏదో ఒక రూపంలోని యాద్ చేస్తారు. देखो मुसलमान लोग भी रामल्ला नाम रखा हुआ है स्थान का। చూడండి, ముసల్మాన్లు కూడా రామల్లా పేరును పెట్టడం జరిగింది స్థానంది. क्या ఏంటి? मुसलमानों ने भी ముసల్మాన్లు కూడా एक स्थान विशेष का नाम क्या रखा? ఒక స్థాన విశేషం యొక్క పేరును ఏం పెట్టడం జరిగింది? रामल्ला। రామల్లా. तो राम అయితే రాముడు और राम संप्रदाय మరియు రామ సంప్రదాయాలు ये बनने का पुरुषार्थ करना है। ఇది అయ్యే విధంగా పురుషార్థంని చెయ్యాలి. रावण और रावण संप्रदाय बनने का पुरुषार्थ नहीं करना। రావణుడు మరియు రావణ సంప్రదాయాలుగా అయ్యేటటువంటి పురుషార్థంని చేయకూడదు. तुम हो ईश्वरीय संप्रदाय మీరయ్యారు ఈశ్వరీయ సంప్రదాయాలు, और वो है आसुरी संप्रदाय। మరియు వారయ్యారు ఆసురీ సంప్రదాయాలు. ईश्वरीय संप्रदाय ईश्वर की महिमा करेंगे, ఈశ్వరీయ సంప్రదాయం ఈశ్వరుడి యొక్క మహిమని చేస్తుంది. और आसुरी संप्रदाय మరియు ఆసురీయ సంప్రదాయం ईश्वर की ग्लानि करेंगे ఈశ్వరుడి యొక్క గ్లానిని చేస్తారు और रावण की महिमा करेंगे। మరియు రావణుడి యొక్క మహిమని చేస్తారు. अभी बाप कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, कि अगर बाप को याद नहीं करते, ఒకవేళ తండ్రిని యాద్ చేయకపోయినట్లయితే, उल्टे सुल्टे काम कर लेते हैं, ఉల్టా సుల్టా వ్యతిరేక పనుల్ని చేసేసినట్లయితే, उल्टी सुल्टी बातें करते हैं, వ్యతిరేక మాటల్ని మాట్లాడినట్లయితే, उल्टे सुल्टे कर्म कर लेते हैं, వ్యతిరేక కార్యాలని చేసేసినట్లయితే, కర్మల్ని చేసేసినట్లయితే, तो फिर असुर बन जाते। అప్పుడు మళ్ళీ అసురులుగా అయిపోతారు. याद करने से फिर कुछ थम जाते। యాది చేసినట్లయితే కొంచెం ఆగిపోతారు. जब तक
बने रहते। ఎంతవరకు యాదలో ఉంటారో అంతవరకు ఓర్పుగా ఉంటారు. और जहाँ याद टूटी మరియు ఎక్కడైతే యాద అనేది తొలగిపోతుందో और संग का रंग आसुरी दुनिया का लगना शुरू होता है। మరియు అప్పుడు సాంగత్యపు రంగు అనేది ఆసురి ప్రపంచంది అంటుకోవడం మొదలైపోతుంది. जब तक बच्चे याद में रहते हैं तो मौज में रहते हैं। ఎంతవరకు పిల్లలు యాదలో ఉంటారో అప్పుడు ఆనందంగా ఉంటారు. और जब बाप को भूल जाते हैं तो आपस में एक दूसरे से लड़ने झगड़ने लग पड़ते हैं। మరియు ఎప్పుడైతే తండ్రిని మర్చిపోతారో అప్పుడు పరస్పరం ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు. आगे तुम बच्चों को ये प्रैक्टिस कराई जाती थी। ముందు మీకు మొదట ఈ ప్రాక్టీస్ని చేయించడం జరిగేది. एकदम सूक्ष्म वतन बनाओ। ఒక్కసారిగా సూక్ష్మవతనాన్ని తయారు చేయండి. आवाज बिल्कुल न हो। ధ్వని అస్సలు అవ్వకూడదు. क्योंकि सूक्ष्म वतन में तो हर बात सूक्ष्म होती है। ఎందుకంటే సూక్ష్మవతనంలో ప్రతి విషయం అనేది సూక్ష్మంగా ఉంటుంది. बातचीत भी सूक्ष्म इशारे से। మాటలు కూడా సంకేతం ద్వారా, ఇషారా ద్వారా సూక్ష్మంగా. कोई भी आवे तो समझे कि देखो ये कितना शांत में रहते। ఎవరొచ్చినా కూడా అనుకోవాలి, చూడండి వీరు ఎంత శాంతిగా ఉంటారు. हम जैसे सूक्ष्म वतन में ఏ విధంగా మనం సూక్ష్మవతనంలో ఉన్నాము. फिर अंत में मूल वतन चले जाएंगे। మళ్ళీ అంతిమంలో మూలవతనంలోకి వెళ్ళిపోతాము. मूल वतन माना మూలవతనం అనగా जहाँ आत्माएं मूल रूप में बिंदु बिंदु रूप में रहती है। ఎక్కడైతే ఆత్మలు మూల రూపంలోని బిందు రూపంలోని ఉంటాయో. जिसको अंग्रेज लोग कहते हैं सोल वर्ड। దీనినే అంగ్రేజీలు అంటారు సోల్ వరల్డ్, सुप्रीम एबोर्ड। సుప్రీం అబోర్డ్. मुसलमान लोग कहते हैं अर्श। ముసల్మాన్లు అంటారు అర్స్. खुदा अर्श में रहता है। ఖుదా అర్స్లో ఉంటారు. तो फिर हम सब मूल वतन में चले जाए। అయితే మళ్ళీ మనం అందరం మూలవతనంలోకి వెళ్ళిపోతాం. आवाज कम, ధ్వని తక్కువ. इसको रॉयल्टी कहा जाता है। దీనిని రాయల్టీ అనడం జరుగుతుంది. क्योंकि तुम बच्चे विश्व के रॉयल मालिक बनते हो ना। ఎందుకంటే పిల్లలైన మీరు రాయల్ యజమానులుగా అవుతారు కదా. तुम समझते हो మీరు అనుకుంటారు हम कितने लायक बनेंगे మనం ఎంత అర్హులుగా తయారవుతాము और कितने रॉयल बनेंगे। మరియు ఎంత రాయల్గా అవుతాము. फिर जब पतित बनते हैं మళ్ళీ ఎప్పుడైతే పతితంగా అవుతామో तो अपने ही चित्रों की बैठ पूजा करते हैं। మళ్ళీ తమ యొక్క చిత్రాలనే కూర్చొని పూజ చేస్తాము. हम ही देवताएं थे सतयुग में। మనమే దేవతలుగా ఉండేవారు మీ సత్యుగంలోని. फिर द्वापर कलयुग में जब नीचे उतरते हैं विकारी बनते हैं మళ్ళీ ద్వాపర కలియుగాల్లో ఎప్పుడైతే కిందకు దిగుతామో వికారిగా అవుతాము. तो अपने ही देवताओं के रूप बैठ करके మళ్ళీ మన యొక్క దేవతా రూపాన్ని కూర్చొని पूजा करने लग पड़ते हैं। పూజ చేయడం మొదలు పెడతాము. तो ये सारे राज बाप बैठ बच्चों को समझाते हैं। అయితే ఈ రహస్యాలన్నిటినీ తండ్రి కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తారు. अच्छा, మంచిది. ఓం శాంతి.